की ये पुकार, दिल की पुकार, तुमको अर्पण करे साईं माँ। मंजिल भी तुम्हें, रास्ता भी तुम्हें, हर कण कण में तुम्हें साईं माँ। అలాగే గజ్వేల్, బూరుగుపల్లి, కరీంనగర్, దుబాక నుండి విచ్చేసినటువంటి సాయి బంధువులందరికీ కూడా సాయిరామ్. మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ 3వ సాయి స్మరణానికి ముందుగా జ్యోతి ప్రజ్వలతో మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సాయిరామ్. జ్యోతి ప్రజ్వలనకి మనందరి కరతాల తుల మధ్య సమ్మేళనం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా అధ్యక్షులు బూరుగుపల్లి నరసింహ గారిని, గజ్వేల్ అధ్యక్షులు వెంకటేష్ గారిని, బూరుగుపల్లి ఇన్ఛార్జ్ బాలనరసింహ గారిని, బెజ్జంకి ఇన్ఛార్జ్ సంపత్ గారిని, శ్రీనివాసరావు గారిని, సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతం గమయా అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతం గమయా. ఓం శ్రీ సాయిరామ్. సాయి స్మరణం. స్వామి పూర్వ విద్యార్థులతో వారికి ఉన్న అనుభవాలు, జ్ఞాపకాలు ప్రత్యక్షంగా మనం ఏ పుస్తకాల్లో చదివినటువంటి జ్ఞాపకాల వరకు ఉంటాయి. వారందరి అనుభవాలను భక్తజనంతో పంచుకునే కార్యక్రమమే సాయి స్మరణం. చాలా చోట్ల స్వామి పూర్వ విద్యార్థులతో సమర్పణ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం మాత్రం దానికి సాయి స్మరణం అని పేరు పెట్టుకున్నాం. మనం గతంలో 2 సాయి స్మరణ నిర్వహించుకున్నాం. ఒకటి రంగనాథ్ రాజ్ గారితో స్వామి జన్మదిన సందర్భంగా, మరొకటి కోట శివకుమార్ గారితో నిర్వహించుకున్నాం. ఈరోజు సాయి స్మరణం డాక్టర్ సమ్మీనందన్ గారితో నిర్వహించుకుంటున్నాం. దాదాపుగా 2 నెలలుగా వారి అపాయింట్మెంట్ గురించి మనం ట్రై చేస్తాం. స్వామి గ్రేస్ వల్ల మనకి ఈరోజు వారు సమయం ఇచ్చారు, సార్ వచ్చారు. వారందరి అనుభవాలు
మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందుగా సార్ గురించిన ఒక చిన్న పరిచయం. నిజం చెప్పాలంటే సార్ పంపించిన ఇన్ఫర్మేషన్ చాలా చిన్నది. నేను మిగతా సమర్పణలో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. సార్ గారి ఇన్ఫర్మేషన్ పరిచయం చేయాలంటే మనదే ఒక సమర్పణ అవుతుంది. కాబట్టి సార్ గురించి ఒక చిన్న వివరణ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీరి తల్లిదండ్రులు శ్రీధరమూర్తి గారు, నీరజ గారు. వీరు 3 తరాలుగా స్వామితో అనుబంధం కలిగి ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. వీరి తల్లి గారు పుట్టపర్తిలోను, తర్వాత శ్రీకాకుళంలోను దాదాపుగా 20 సంవత్సరాలు బాల వికాస్ గురుగా పనిచేస్తున్నారు. వీరి శ్రీమతి పద్మావతి గారు కూడా పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ కొత్త కన్స్ట్రక్షన్లో సమీనందన్ గారు ఆల్మోస్ట్ ఫౌండేషన్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు తాను ఒక్కరే చూస్తున్నారు. అలాగే శబ్దాంగ సంస్థను ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా డిఫరెంట్ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ బ్లడ్ డొనేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు. వీటిలో సార్ చాలా యాక్టివ్గా ఉంటారు. డాక్టర్ మోహన్ ఫౌండేషన్ వైజాగ్ విభాగానికి అధ్యక్షులుగా వీరు వ్యవహరిస్తున్నారు. సారు యోగా ట్రైనింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్షాప్లో చాలా యాక్టివ్గా ఉంటారు. స్టూడెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అలాగే 5 సంవత్సరాలు పుట్టపర్తి జనరల్ హాస్పిటల్లో డయాబెటిక్ స్పెషలిస్ట్గా కూడా వీరు పనిచేస్తున్నారు. అలాగే సారు 2002 ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడలిస్ట్ గాను, 2009 ఎండి ఇన్ ఫ్యామిలీ మెడిసిన్ సత్యసాయి హయ్యర్ మెడిసిన్ సైన్సెస్ నుంచి పొందారు. 2014లో డయాబెటిక్ మేనేజ్మెంట్ ఫెలోషిప్ చేశారు వెల్లూరు క్రిస్టియన్ కాలేజ్ నుండి. 2016లో ఫెలోషిప్ ఇన్ డయాబెటాలజీ ఫ్రమ్ డాక్టర్ మోహన్ డయాబెటిస్ స్పెషలిస్ట్ సెంటర్ చెన్నై ద్వారా. 2015లో డిప్లొమా ఇన్ యోగా థెరపీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా చెన్నై ద్వారాను. 2011 నుండి 2016 వరకు డయాబెటిక్ స్పెషలిస్ట్గా పుట్టపర్తి జనాసులో పనిచేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో వీరు ఒక ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నారు. దాని పేరు కూడాను సార్ ఎంత సుందరంగా ఉంటారో, వారి మాట ఎంత తీయగా ఉంటుందో ఆ క్లినిక్ పేరు కూడా లవింగ్ సాయి క్లినిక్. దాని పేరు కూడా పేషెంట్ ఎవరో వచ్చినా కూడాను ఆ క్లినిక్ పేరు చూసినా సార్ను చూసినా సగం రోగం వాళ్ళకి అక్కడే తగ్గిపోయి సుందరమైన పేరు పెట్టుకున్నారు. సార్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది, కాకపోతే అక్కడే ఊహించుకున్నాము. ఎందుకంటే స్వామితో అనుభవాల ప్రసంగం సాగరంలా మన ముందు రావాల్సిందిగా మనందరి కరతాల ధ్వనులు వైజాగ్ వరకు డైరెక్ట్గా సార్ వారిని దేశానికి ఆహ్వానిస్తున్నాం. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నన్ను నేను స్వామి పాదాల చెంత సమర్పించుకుంటూ
ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సాయిరామ్. స్వామి శరీరం విడిచిపెట్టి 11 ఏళ్ళు అవుతుంది కదా. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో మొదట కాస్త చూద్దాం మనం. ఎందుకంటే చాలా చోట్ల, బహుశా సిద్దిపేటలో కాదేమో కానీ చాలా చోట్ల స్వామి శరీరం చాలించిన తర్వాత మా సమితులు కాస్త డల్ అయ్యాయండి, మా దగ్గరికి వచ్చేవాళ్ళు కాస్త తగ్గారండి, యూత్ కొంచెం తక్కువ వస్తున్నారండి, బాల వికాస్ పిల్లలు కాస్త తగ్గారండి అన్న మాటలు వినపడ్డాయి. అయితే మరి శరీరం చాలించిన తర్వాత స్వామి ఏం చేస్తున్నారు చెప్తాను. ఒక 3 ఏళ్ల క్రితము స్వామి కథాగానం చేద్దామని నిశ్చయించుకున్నాము మా సొంత ఊరిలో, చీపురుపల్లి, విజయనగరం జిల్లాలో. దానికి కథ పట్టుకోవాలి అంటే స్వామి చరిత్ర ఏ పుస్తకంలో బాగుంటుంది? తపోవనం కదా, చదివే ఉంటారు మీరు. ఆ తపోవనం పుస్తకం ఆ క్షణానికి మా ఇంట్లో లేదాయే, ఎక్కడ వెతికినా దొరకలేదు. ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళ దగ్గర కూడా లేదు. విచిత్రం. దాంతో MVP కాలనీలో మా పెద్ద మందిరానికి వెళ్ళాను, అక్కడైనా దొరుకుతుంది తపోవనం పుస్తకం అని. వెళితే అక్కడ కూడా స్టాల్లో తపోవనం పుస్తకాలు ముందు వారమే అయిపోయాయి అన్నారు. అయ్యో అనుకున్నాను. మరో 2 రోజుల్లో కార్యక్రమం ఒప్పేసుకున్నాము, ఇప్పుడు ఒక్క పుస్తకం దొరకట్లేదు, ఏం చేయాలి స్వామి అనుకుంటూ అప్పుడు కోపం వచ్చింది కూడా. మన కోపం వస్తుంది కదా స్వామి పైనే. స్వామి ఏమిటిది, ఏదో చేద్దాం అనుకుంటే పని ముందుకు సాగనివ్వవు కదా నువ్వు, పోనీ తెలుగు పుస్తకం దొరకలేదు, ఇంగ్లీష్ పుస్తకం అయినా ఉంచేవు కాదు, అది చూసైనా నేను స్టోరీ తయారు చేసేసుకుంది కదా అన్నాను. అనుకొని బుక్ స్టాల్ నుంచి బయటకు వస్తున్నాను. ఎదురుగా ఒక సేవాగ్రుడి వ్యక్తి వస్తున్నారు. వచ్చి అన్నారు, ఏం కావాలండి మీకు? తపోవనం పుస్తకం అండి. లేదన్నారు, వెళ్ళిపోతున్నాను. మీరు ఉండండి అన్నారు. ఆయన లోపలికి వెళుతుంటే నేను, సార్ లోపల అడిగే వస్తున్నానండి, పుస్తకం లేదండి. మీరు ఉండండి అన్నారు రెండోసారి. అమ్మో అని కామ్గా ఊరుకున్నాను. లోపలికి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చిచ్చారు, ఇంగ్లీష్ తపోవనం. డబ్బులు ఇవ్వబోతే ఆయన అన్నారు, ఈ పుస్తకం అమ్మకానికి పెట్టినది కాదండి, 1 ఏడాది క్రితము ఒక భక్తురాలు బుక్ స్టాల్కి డొనేట్ చేశారు, సరైన అర్హత ఉన్న వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఈ పుస్తకాన్ని చేతికి ఇమ్మన్నాడు చెప్పారు ఆయన. నోట మాట రాలేదు. ఇప్పుడు చెప్పండి స్వామి ఎక్కడున్నారు? అంతటా సర్వాంతర్యామి, శరీరం ఒకటే కనబడట్లేదు కానీ ఎక్కడ లేరు స్వామి. సరే, ఈ సంగతి పక్కన పెట్టండి. మొన్న కొద్ది రోజుల క్రితము పాపం మాకు తెలిసిన ఒక ఫార్మసిస్ట్ అంటే మీకు తెలుసా, B.Pharmacy చదువుతారు కదా, తర్వాత మెడికల్ షాప్లో మందులని డిస్పెన్స్ చేస్తారే, అటువంటి ఒక అమ్మాయి తన జాబ్ కోల్పోయింది. అందువల్ల పెళ్ళి అవ్వడం కూడా ఇబ్బంది అయిపోయింది. తనకి పెళ్లి కుదరట్లేదు, జాబ్ కోల్పోయింది, తండ్రి దగ్గర లేదనుకుంటాను, అమ్మాయిని తనే పోషించుకుంటుంది. పాపం డబ్బులు లేవు, తనకు వచ్చే 12-14 వేలే ఆధారం కూడా. తను ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. వస్తే మనం ఏం చేయగలం? నేను అన్నాను, 1 నెల నేను సహాయం చేస్తానమ్మా, ఈరోజు నువ్వు జాబ్ కోసం వెతుక్కో, అయితే మా స్వామి వారితో చెప్పుకో, చెప్తే పని అయిపోతుందా, నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి మా స్వామికి నీ మాట చెప్పుకో, అంతకు మించి ఇంకో మాట అంటాను, ఉత్తరం రాయి. మా స్వామికి ఉత్తరాలంటే మహా ఇష్టం. ఈ రోజు అలవాటు లేదు, కానీ ఆ రోజుల్లో విపరీతంగా లెటర్లు రాసుకునే వాళ్ళం కదా, అలాగే స్వామి చేతికి అందించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కదా. అలా ఉత్తరం రాయి, నీ కష్టాలన్నీ రాయి, పుట్టపర్తి వెళ్ళే వాళ్ళకి చేతికిచ్చి పంపిస్తాను అని చెప్పాను. అది జరిగిన తర్వాత 2వ రోజుకి ఫోన్ మోగింది. సార్ జాబ్ వచ్చేసింది సార్, ఇంకో 3000 జీతం ఎక్కువ అండి పాత జాబ్ కన్నా అంది. అక్కడితో అయిపోయిందా? కాదు. నేను మీ సాయిరామ్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్, మందిరానికి వెళ్ళానండి అన్నాక, అంతేకాదమ్మా మరో ఉత్తరం రాయి, స్వామి పెళ్లి కూడా సెట్ చేసేస్తారు అన్నాను. యథాలాపంగా అన్నాను, నాకేమిటి తెలుసు, స్వామి మీద నమ్మకంతో ఆయన ఏమైనా చేయగలరన్న ధీమాతో చెప్పాను ఆ మాట. ఆమె అలాగే లెటర్ రాసేసి పంపించేసింది. మరో 5 రోజుల్లో ఫోను, నిన్న ఆ అమ్మాయికి పెళ్లి కుదిరి పెళ్లి కూడా అయిపోయింది. తనే చెప్పింది, 70,000 జీతగాడండి నా భర్త అని. స్వామి ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎక్కడ లేరు గమనించుకోవాలి. స్వామి ఏ స్థాయిలో పనిచేస్తున్నారో.
ఇంకొక ఎపిసోడ్ చెప్తాను. శ్రీకాకుళంలో ఒక మంచి కుర్రాడు, చిన్న కుర్రాడు, 10th క్లాస్ అనుకుంటా, లేకపోతే ఇంటర్మీడియట్, బాల వికాస్ చదువుకోవాల్సిన కుర్రాడు బాల వికాస్ గురువు అయిపోయాడు. తను ఆల్రెడీ ఒక 70 ఏళ్లలో బాల వికాస్ తనే టేకప్ చేస్తున్నాడు పల్లెల్లో. ఇంటర్మీడియట్ కుర్రాడు. ఎంత ప్రేమ అంటే స్వామి అంటే 24 గంటలు సాయిరామ్ సాయిరామ్ అంటూనే ఉంటాడు. వాట్సాప్లో తన స్టేటస్ చూస్తే చాలు స్వామే కనబడతారు 3 వంతుల. అంత భక్తి, అంత ప్రేమ. తనకి ఏంటంటే స్వామి పెద్ద పరీక్ష పెట్టారు. ఏమిటది? గత 8-9 ఏళ్లుగా తన 10 ఏళ్లుగా పుట్టవర్తి రావాలనుకుంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యమే కాదు. పుట్టవర్తి స్వామి రానియట్లే. రోజు పాపం ఏడుపే, కన్నీరు ధార. స్వామి వచ్చి నిన్ను దర్శించుకోలేనా, ఎందుకు ఈ మాత్రం అవకాశం నాకు ఇవ్వవు అని ప్రతిరోజు ఏడుస్తాడు స్వామి దగ్గర. ఆఖరికి ఒక శుభ తరుణంలో ఏం జరిగింది, నాతో ఒకసారి మాట్లాడినప్పుడు నాకు ఎందుకు అనిపించింది, ఏమో సుప్రజ్, ఆ కుర్రాడి పేరు సుప్రజ్, నేను స్వామి త్వరలో పిలుస్తారేమోనయ్యా అన్నాను నేను. అక్కడ కూడా నా పాత్ర ఏమీ లేదు, యథాలాపంగా అన్నదే స్వామి పలికిన మాట. కానీ తర్వాత ఏం జరిగింది, ఒక 1-2 నెలలు తిరిగేలోపు ఒక అన్నయ్యతో తానే పక్క నుండి ఫ్లైట్ లో తీసుకువెళ్ళి తనకి దర్శనం చేయించి వెనక్కి పట్టుకొచ్చారనమాట. అక్కడితో అయిపోలేదు. దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో కోవిడ్ కారణంగా ఇంకా అందరికీ కూడా స్పర్శించే అవకాశం ఇవ్వట్లేదు కదా, దూరం నుంచే నమస్కారం చేసుకొని వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి తను వెళ్ళాక ఏకధాటిగా ఏడుపు. మళ్ళీ స్వామి ఇంత దూరం వచ్చాను, ఇక్కడిని సజీవ సమాధికి ఇక్కడికి మధ్యలో ఈ మాత్రమే గ్యాప్ ఉండిపోయింది, ఈ 2 మీటర్ల దూరం నన్ను రానియవా అని మళ్ళీ ప్రతిరోజు కుల్వంత్ హాల్లో ఏకధాటిగా ఏడుస్తున్నాడు. ఒకరోజు తను అలా ఏడుస్తూ కుల్వంత్ హాల్ ఇన్ఛార్జ్ గారి దగ్గరికి వెళ్ళి యథాలాపంగా అడిగాడు. స్ట్రిక్ట్ గానే ఉంటారు పాపం ఇన్ఛార్జీలు కదా, ఒకరికి చెప్తే అందరికీ చెప్పాలి, అందుకని సాధారణంగా ఈజీగా పర్మిషన్స్ ఇవ్వరు. అయితే తను వెళ్ళి ఒక్కసారి నా స్వామిని ముట్టుకోవచ్చా, 10 ఏళ్ళ ఈ దగ్గరికే వెళ్ళలేకపోతున్నాను అన్నాడు. ఆ తరుణంలో అతను వెయిట్ చేయి అన్నారట. భక్తులందరూ అవ్వగానే వెళ్ళిపోగానే వెళ్ళు స్వామికి నమస్కారం పెట్టుకో అన్నారట. ఆ కుర్రాడు ఒక్కడే వెళ్ళి స్వామి సమాధి మీద పడి తనివి తీరా దాన్ని ముద్దాడి నమస్కారం చేసుకొని వచ్చాడు. చూడండి, స్వామి మన మనస్సులో మన మనసు ఏ స్థాయిలో వింటున్నారో, మన హృదయ నివాసి స్వామి ఎంత బాగా పనిచేస్తున్నారో చూడండి వెనక నుంచి. ఇంకొంచెం అంతకన్నా లేటెస్ట్ ఎపిసోడ్. ఒక 20 రోజుల క్రితము మా నాన్నగారికి ఒక పెద్ద ఆపరేషనే అయ్యింది, మేజర్ అబ్డామినల్ సర్జరీ. పెద్ద వయసు, అప్పటికే పాప చాలా ఎన్నో రోగాల పాల్పడి చాలా నీరసించిపోయారు మా నాన్నగారు. అటువంటిది మరో ఆపరేషన్ అంటేనే మా గుండెల్లో రాయపడింది. ఏం తట్టుకుంటుంది శరీరం 70 ఏళ్ళకి అని చాలా భయపడుతూనే ఒప్పుకున్నాము, చేయక తప్పదు. ఆ సమయంలో నేను వైజాగ్లో కదా ఉన్నాను. స్వామికి ఎవరైనా నా తరపున ఒక ఉత్తరం ఇస్తే స్వామి దాన్ని స్వీకరిస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. వెంటనే మా ఫ్రెండ్స్కి పుట్టబర్తిలో ఫోన్ చేసి మా డెంటల్ అక్కని, అక్క ఉత్తరం నువ్వు పెట్టగలవా, ఆపరేషన్ 11 గంటలకు ఉంది అని చెప్పి నేను పొద్దున 7:30కి అడిగాను సుమారుగా. నేను వెళ్ళలేను తెలుసు కదా, హాస్పిటల్కి వెళ్ళాలి, అయితే నాకు తెలిసిన ఒక కుర్రాడికి ఇస్తాను, రేడియో సాయిలో పనిచేస్తున్నాడు, అతనికి ఇస్తాను, అతను ఏమైనా పెట్టగలడేమో అని అతనికి ఇచ్చేసింది ఒక లెటర్ మా నాన్నగారు ఆరోగ్యం ఆపరేషన్ కోసం. ఆ కుర్రాడు లెటర్ అయితే అందుకున్నాడు, కానీ తనకి రేడియో సాయిలో ఇన్ హౌస్ ఉండాల్సిన డ్యూటీ, సీటు వదిలి రావడానికి వీలు లేదు. టైం ఏమో అలా 9:30, 9:40 అయిపోయింది. కుల్వంత్ హాల్ మూతపడే టైం వచ్చింది. అరే ఉత్తరం అందించలేకపోతున్నానే అనుకున్నాడు అతను. సడన్ గా ఫోన్ వచ్చింది, రేడియో సాయికి ఫోన్ వచ్చి అర్జెంట్ గా కుల్వంత్ హాల్లో నీకు పని ఉంది, తొందరగా రా అన్నాడు. దాంతో ఆ క్షణం ఎగిరి తను పరిగెత్తి కుల్వంత్ హాల్కి వచ్చేసాడు అనమాట. వచ్చి ఆ లెటర్ ని కూడా చూస్తే లెటర్ ట్రే లేదు, అక్కడ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ ఇన్ఛార్జిని అడిగితే లెటర్ ట్రే లేదు, డైరెక్ట్ గా స్వామి మీద పెట్టే అన్నారు వాళ్ళు. ఆ లెటర్ ని తీసుకొని సమాధి మీద పెట్టారు అతను. ఆ తర్వాత నాన్నగారు ఆపరేషన్ జరిగింది, కోలుకున్నారు. స్వామి ఎక్కడ లేరు, ఏ మాట వినట్లేదు. 3 ఏళ్ల క్రితం నేను కొడైకెనాల్ వెళ్ళాను. సాయి శృతి ఉంది కదా, స్వామి వేసవి సమయాల్లో పాత రోజుల్లో పిల్లల్ని స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళేవారట అక్కడికి. ఆ ఆశ్రమానికి వెళ్ళాను అన్నమాట. నేను నా మిస్సెస్ ఇద్దరం వెళ్ళాము. వెళ్ళినప్పుడు
ముందు పర్మిషన్ అది అడిగాము, పర్మిషన్ ఇచ్చారు పూర్వ విద్యార్థులని. వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్ఛార్జ్ అంకుల్ గారు మాకు ఎదురొచ్చారు. మేము వెళ్ళి సాయిరామ్ అంకుల్ అని చెప్పగానే ఆయన అన్నారు, డాక్టర్ మీరు వస్తున్నారని మాకు స్వామి చెప్పారు, రండి మీకు రూమ్ రెడీ చేసి ఉంచాం అన్నారు. స్వామి చెప్పారా? అది ఎప్పుడు చెప్పారు, ఎలా చెప్పారు అన్నీ అనుమానాలే. 3 ఏళ్ల క్రితం ఇదంతా. అదైన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చాము. రాగానే అన్నారు, డాక్టర్ రేపు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశాం, ఆర్ఫనేజ్ అనాథ బాలికలు వస్తారు. స్వామి ఒక మాట చెప్పారు మీతో చెప్పమని, వచ్చిన వాళ్ళలో సగానికన్నా ఎక్కువ మందికి రక్తహీనత ఎనీమియా ఉంటుంది, ముందే సిద్ధంగా మందులు పట్టుకుని వెళ్ళమన్నారు. అంటే నేను అంత వింటలా ఆశ్చర్యపోతున్నాను, ఏ లోకంలో ఉన్నారో అర్థం కాలేదు అంత వింటూ ఉంటే. అంత భవిష్యత్ అంతా చెప్పేసి మనల్ని రెడీ అవ్వమంటున్నారు ఆయన. సరే మెడికల్ క్యాంప్కి వెళ్ళాను. 12 మంది ఉన్నారు పిల్లలు, అమ్మాయిలు. 12 మందికి నేను పరీక్షలు చేసి చూస్తే 7గురికి రక్తహీనత ఉంది కరెక్ట్గా. 6 అంటే సగం. కానీ స్వామి చెప్పిన మాట ఏమిటి? సగానికి పైగా రక్తహీనత. అడుగడుగునా ఎలా చూసుకొని గమనించుకొని వస్తున్నారు స్వామి తన భక్తులని. ఇప్పుడు జరుగుతున్నది ఇదంతా. అక్కడితో అయిపోయిందా? కొడైకెనాల్లో స్వామి పైన నివసించే గది ఉంటుంది. ఎన్ని మహిమలు జరుగుతున్నాయి అక్కడ. స్వామి నిద్రపోయినట్లుగా ఆ దిండు మీద ఇలా లొద్దపడి ఉంటుంది పొద్దున వెళ్ళినప్పటికీ. అంతేకాదు వాళ్ళన్నీ స్వామి కోసం ఏర్పాటు చేసి ఉంచితే అక్కడ దువ్వెన ఉంటుంది, దానికి స్వామి వెంట్రుక ఒకటి ఇలా చుట్టుకొని ఉంటుంది దువ్వినట్టు. ఒక రోజు, ఇంకో రోజు ఈ గదిలో పెట్టిన గ్లాసు వెళ్ళి పక్క గదిలో ఉంటుంది. అలాగ స్వామి సజీవంగా అక్కడ కొడైకెనాల్లో తన దివ్య లీలలు చూపిస్తూనే ఉన్నారు. అవన్నీ చూడాలన్నది నా కోరిక. స్వామి నివాస గృహం చూడాలి అని నేను అనుకుంటున్నాను. కానీ పర్మిషన్ ఇవ్వరంట అంత సులువుగా. నాకు ముందే చెప్పారు నన్ను పంపిన వాళ్ళు, నువ్వు పర్మిషన్ అడుగు, ఇస్తే చూడు, ఇవ్వకపోతే నువ్వేం చేయలేవు, బాధపడకు, ఊరికి నేను హట్ అయిపోకు, చూడలేదని ఈజీగా తీసుకో అన్నారు. సరే అని వెళ్ళాను. నెక్స్ట్ రోజు అంకుల్ గారు ఎదురు వస్తున్నారు, నేను ఎదురు వెళ్ళి నెక్స్ట్ నా ప్రశ్న అదే, సాయిరామ్ అంకుల్ అన్నాను. సాయిరామ్ అన్నారు. వెంటనే అడగబోతున్నాను స్వామి నివాస గృహం అని నేను అడిగేంతలోనే, డాక్టర్ తన నివాస గృహం చూపించాలని స్వామి ఆదేశం ఉంది, మీ ఇద్దరికి నాతో రండి అన్నారు ఆయన. అనగానే చూడండి, ఒకదాని మీద ఒకటి స్వామి ఇదేనా కంటికి రెప్పలా చూసుకోవడం అంటేను? దీన్నే నేను అనాలి, అవునా? అలా చూసుకుంటున్నారండి స్వామి ఈ రోజుల్లోనే. ఇంకా మనందరికీ ఒక అనుభవం ఉంటుంది. ఇలాంటి అనుభవం నేను చెప్తున్నాను. ఒక 2.5 ఏళ్ల క్రితం పుట్టపర్తి వెళ్ళినప్పుడు చాలా కాలం తర్వాత, అంటే 7 ఏళ్ల తర్వాత మళ్ళీ వెళ్ళాను స్వామి దగ్గరికి. అనుకున్నాను స్వామి, వినాయకుడి భజన అవుతుంది. అప్పుడు అనుకున్నాను స్వామి నేను వచ్చాను కదా, మరి నా కోసం నేను వచ్చినట్లుగా కాస్త నువ్వు గుర్తిస్తూ నా ఫేవరెట్ సాంగ్ అయిన అనుపమ సుందర నందకిషోర అనేది నీ 2వ పాటగా ఒక్కసారి నువ్వు భజనలో పాడించావంటే నేను చాలా సంతోషించేస్తాను స్వామి అనుకుని, వెంటనే ఏంటి విపరీతం, నేను స్వామి అంటే ఏమి చెప్తున్నాను, నేను వచ్చినట్టు ఆయన గుర్తించి నాకు నచ్చిన పాట 2వ పాట అనుపమ సుందర కావాలా అనుకున్నాను. నా పాట ఇంకా పూర్తి అవనే లేదు. అనుపమ సుందర అని మొదలు పెట్టేశారు 2వ పాట. స్టూడెంట్స్ చూడండి, పిలిస్తే పలకడం అంటే ఇదేనా? స్వామి కదే కదా అలవాటు, పిలిస్తే పలికే దైవం మన సాయినాథుడు. ఇంకా రీసెంట్ శ్రీకాకుళంలో నాకు తెలిసిన ఒక అమ్మాయి చరిష్మా అని చిన్నప్పుడు స్వామి దగ్గర డ్రామా వేసింది నాతో పాటు. అప్పుడు 5 ఏళ్ళు స్వామి క్యారెక్టర్ వేసింది ఆ పాప. ఇప్పుడు పెద్దది, 19 ఏళ్ళు అంటూ యూత్ లీడర్ అక్కడ శ్రీకాకుళం జిల్లాలో. తను సేవకి వెళ్ళింది, కుల్వంత్ హాల్లో సేవ పడింది. కుల్వంత్ హాల్లో సేవ చేస్తూ స్వామి రెసిడెన్స్నే చూస్తూ ఉంటాను. చూస్తూ స్వామి యజుర్మందిరంలో ఇక్కడే ఎక్కడో ఉండేవారు, ఏ గదిలో ఉండుంటారు, ఆ గది ఏమైనా మనకు తెలిస్తే అక్కడే అది తిరిగి నమస్కారం పెట్టుకోవచ్చు కదా అనుకుంది. అనుకోగానే యజుర్మందిరంలో టక్కన ఒక లైట్ వెలిగింది ఫలానా ఒక గదిలో. పక్కన ఒక ఇన్ఛార్జ్ గబగబా వచ్చి, అమ్మాయి చూడు ఆ లైట్ వెలుగుతోంది, అది స్వామి ఉండేవారు ఆ గదిలో అని చెప్పింది. ఆవిడ ఇష్టంగా అయిపోయింది అమ్మాయి. అంటే చూడండి స్వామి ఏ స్థాయిలో తన భక్తులని కనిపెట్టుకొని కాపాడుతున్నారు. అటువంటి స్వామి గురించి ఈ సాయంత్రం మరొక్కసారి మనం ఆనందంగా తలుచుకోబోతున్నాం. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. నా కథలోకి వెళ్లే ముందు మరొక 2-3 కథలు చిన్నగా చెప్పాలనుకుంటున్నాను నేను స్వామి గురించి. నేనే ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళు చెప్పరు, వాళ్ళు బయటకు రారు, మాట్లాడరు, మైక్ అందుకోరు, పుస్తకాలు రాయరు.
అందుకని వారి మాటలు నేనే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత అద్భుతంగా నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళంతా కూడా. ఒక స్వామీజీ, మాంక్, సన్యాసి, అరూపానంద ఆయన పేరు, 40 ఏళ్ళుగా ధ్యానంలో ఉన్న వ్యక్తి. ఆయన ఒకసారి వైట్ ఫీల్డ్ వెళ్ళారు, తెలుసు కదా, బెంగళూరులో వైట్ ఫీల్డ్ స్వామి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అప్పుడే ఆయన లోపలికి అడుగు పెట్టడము, స్వామి దర్శనాన్ని పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళిపోవడము కూడా జరిగింది. ఇతను ఫస్ట్ టైం వచ్చారు స్వామి దగ్గరికి. గబగబా వెళ్ళి అక్కడ సేవాదారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డారు, మమ్మల్ని లోపలికి పంపించండి, ఇప్పుడే వచ్చాను, స్వామిని చూసి వెళ్ళిపోతాం. అయ్యా అలా అవ్వదండి, స్వామి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రమే వస్తారు దర్శనానికి, అలా మీరు అనుకుంటే వెళ్ళిపోవడానికి అవ్వదు, ఇది అలా కాదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మేము రాక వచ్చాము, ఒక్కసారి స్వామికి చెప్పండి, స్వామికి చెప్తే ఆయన కదా డిసైడ్ చేస్తారు, మీరే ఇక్కడ ఆపేస్తే ఎలాగా అంటారు. ఎవరి వల్ల అవుతుందండి? ఏ సేవాదారి వ్యక్తి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఎవరో వచ్చారని చెప్తారా? చెప్పగలరా? వాళ్ళు ఏం చేయలేరు. పాపం అప్పటికే మర్యాదగా పాపం చెప్తున్నారు, అవ్వదు అని చెప్తున్నారు. ఈ సంభాషణ జరుగుతున్నంతలోనే లోపల నుంచి ఆ సాయి రమేష్ వాళ్ళ వెనక గదిలోంచి మరో సేవాదారులు కూడా పరిగెట్టుకొని వచ్చాడు, చేతిలో యాపిల్. ఆ యాపిల్ తెచ్చి, ఇక్కడ పూరి నుంచి వచ్చిన స్వామీజీ ఎవరు, పూరి స్వామీజీ ఎవరు అని అడుగుతున్నాడు. ఇతనే పూరి స్వామీజీ. నేనే అన్నారు. యాపిల్ చేతిలో పెట్టి, స్వామి మీకు యాపిల్ ఇమ్మన్నారు, ఈ రోజు చూడరట, మరొకసారి పుట్టపర్తికి రమ్మన్నారు. వెళ్ళిపోయారు. చాలా సంతోషపడ్డారు అతను. తర్వాత మరొక 3 ఏళ్ళు గడిచిన తర్వాత ప్రశాంతి నిలయం వచ్చారు. ఆయన వచ్చి దర్శనం లైన్లో ఒడిశా భక్తులందరితో పాటు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు స్వామి రానే వచ్చారు. ఈయన దగ్గరకు వచ్చారు, మొహంలో మొహం పెట్టి చూశారు. చూడగానే ఈయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీ దగ్గరికి వచ్చాను అన్నారు అనమాట. అనగానే స్వామి అన్నారు, రెండోసారి అన్నారు స్వామి. చూడండి స్వామి లెక్క ఎలా ఉంటుందో, మొత్తం భూత భవిష్యత్ వర్తమానాలు, జరగబోయేది జరిగినది ఏమి తెలియదు మన భగవంతుడికి. అలాంటి సాయినాథుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. మరొకరు, ఈమె జనరల్ హాస్పిటల్లో డాక్టర్ గారు, పేరు చెప్పను ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి, కానీ సంఘటన చెప్పగలను. పుట్టినప్పుడే బ్లూ కలర్లోకి మారిపోయింది అమ్మాయి. ఆ డాక్టర్ గారు తన చిన్ననాడు, దాన్ని ఏమంటారు మెడికల్ భాషలో, సైనోసిస్ అంటాం. అంటే రక్తం అంతా నీలి రంగులోకి మారిపోతుంది, కలుషితమైన రక్తం అన్నమాట, బతకడం కష్టం. అలా మారిపోగానే తన తల్లి చాలా రోధించింది. అప్పటికి స్వామి గురించి ఏమీ పెద్దగా తెలియదు, షిరిడి సాయిబాబా వారి గురించి కొంచెం తెలుసు, కానీ ఎవరో స్వామి ఫోటో ఇచ్చారు వాళ్ళకి. ఉంది ఫోటో అయితే ఉంది ఇంట్లో. అయితే స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆయన ఇంకా సశరీరంగా ఉన్నారు, షిరిడి సాయిబాబా వారు శరీరంతో లేరు ప్రస్తుతం, అందుకని స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు దేవుడు అని అందరూ చెప్తున్నారు, మరి నువ్వే దేవుడు అయితే ఇదిగో పుట్టపర్తి తెచ్చేస్తున్నాను నా పాపని, డాక్టర్లు ఏం చేయలేమంటున్నారు, తిని బతికించు, నువ్వే నా దేవుడివి, కలకాలం బ్రతుకున్నంత కాలం నీ సేవలో బతుకుతాను స్వామి అని మనసులో అనుకుంది. పుట్టపర్తి వచ్చేసింది పాపం ఆ బ్లూ పాపను పట్టుకొని. ఆ టైంలో దర్శనంలో కూర్చోగానే ఆ పక్కన ఇంకొక కొంచెం విచిత్రమైన గంభీరమైన వేషధారణతో మరొక స్త్రీ కూర్చొని ఉన్నారు. ఆమె ఈ బిడ్డ వైపు చూసి, ఈ బిడ్డకి సమస్య కదూ, ఆరోగ్యం ప్రాణం ప్రమాదంలో ఉంది కదూ, ఇదిగో ఈ పాపను ఎలా బ్రతికించాలో నాకు తెలుసు, నేను నీ పక్కన ఉండడము భగవన్ నిర్ణయము అని తన చెయ్యి ఇలా పెట్టిందట. పెట్టిన వారు 1 నిమిషం అయ్యేసరికి బ్లూ కలర్లో ఉన్న పాప అలా పింక్గా మారిపోయింది. ఆ తర్వాత వచ్చారు స్వామి చల్లగా దర్శనానికి. మరి ఈమె మరెప్పుడు కనబడిన దాఖలా కూడా లేదు. ఆ విధంగా ఆ పాపకి ప్రాణదానం చేయడం జరిగింది. మహా తెలివైన మహా జీనియస్ లాంటి ఆ పాప తర్వాత పెద్ద డాక్టర్ అయ్యి స్వామి దగ్గర గత 35 ఏళ్లుగా సేవ చేసుకుంటుంది. తను ఒకసారి ఏం జరిగింది, తనకి వాళ్ళ ఫ్యామిలీకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నప్పుడు తను ప్రైమరీ స్కూల్ అమ్మాయి, ప్రైమరీ స్కూల్లో చేరిందనమాట. సంథింగ్ లైక్ 5th క్లాస్ 6th క్లాస్ ఆ వయసు. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తను అంది స్వామితోటి, స్వామి మీ స్కూల్లో చేరాను స్వామి అంది. స్వామి సీరియస్గా చూసి, దున్నపోతా, నా స్కూల్ కాదు మీ స్కూల్ అది అన్నారు. అంటే ఏంటండి, స్వామి సంస్థ అంటే స్వామిదా, స్వామిది, అంతకు మించి మనది. ఇక్కడికి వస్తే ఉద్ధరింపబడేది ఎవరు? మన భగవంతుడా మనం ఉద్ధరిస్తాం. ఎవరు ఉద్ధరింపబడేది? మనము. కష్టాలు తీరేది ఎవరికి? ఆయనకి ఏమైనా కష్టాలు ఉంటాయా? ఆయన భగవంతుడు. తీరాల్సింది ఎవరికి? మనకి. కనుక ఇవన్నీ మనవి.
ఆ భావనతో మనం నడుచుకోవాలి. స్వామిది మనం వచ్చాం కాదు, ఇదంతా మనదే, మనమే చూసుకోవాలి, మన సేవలు మనమే రచించుకోవాలి. ఇంకొక సన్నివేశం స్వామికి ఉన్న ప్రేమ గురించి. మనందరినీ భక్తుల్ని ప్రేమిస్తారు, అంతవరకు తెలుసు. అంతకు మించి ఒక మాట, జనరల్ హాస్పిటల్, నేను పనిచేసిన 8-9 ఏళ్ళు పనిచేసిన జనరల్ హాస్పిటల్లో అల్రజా అనే డాక్టర్ గారు ఉండేవారు. ఇప్పుడు లేరు ఆయన చేరిన కొత్తల్లో స్వామి ఏం చేశారు, ఒకనాటి అర్ధరాత్రి కుటుంబరావు గారు అనే అతన్ని పంపించారు. అతని దగ్గరికి పంపించి నిద్ర లేపించారు. అతను నిద్ర లేపి అర్జెంటుగా మిమ్మల్ని వెనక ఆశ్రమం చివరిలో ఉన్న గోశాల షెడ్కి వెళ్ళమన్నారు స్వామి. ఎందుకండి, అక్కడ ఒక గోమాత ప్రసవం డెలివరీ అవుతుంది. ఒక ఆవుకి బిడ్డ అడ్డం తిరిగిపోయింది, అంటే దూడ అడ్డం తిరిగిపోయింది, మిమ్మల్ని వెళ్ళి డెలివరీ చేయమంటున్నారు. ఆయన గుడ్డలు ఆగిపోయి, నేను మనుషులు డాక్టర్నండి, నేను పశువులను డెలివరీ ఎలా చేస్తాను అన్నారు ఆయన. ఏం లేదు, మనుషులకు ఎలా చేస్తారో అలాగే చేయమన్నారు స్వామి. అది కూడా స్వామి చెప్పారండి. సరే, వీళ్ళిద్దరు కలిపి బయలుదేరారు. వెళ్ళిన తర్వాత నొప్పి తెలియకుండా ఇంజక్షన్ వేయాలి పాపం గోవుకి. ఇంజక్షన్ ఏమిటంటే, ఈ దగ్గర మనుషుల ఇంజక్షన్స్ అన్నీ ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. ఆ ఇంజక్షన్ తీసి ఆలోచిస్తున్నారు, ఏం చేయాలరా బాబు దేవుడా, ఇలాంటి పరీక్ష ఏమిటి నాకు అని. వెంటనే కుటుంబరావు గారు మళ్ళీ అన్నారు, అన్నట్టు మర్చిపోయాను, స్వామి ఇంకో మాట చెప్పారండి, మనుషులకు వేసేంత ఇంజక్షన్లో 5 రెట్లు పెంచి వేసేయమన్నారండి. అది కూడా స్వామి చెప్పారా? అది కూడా స్వామి చెప్పేశారండి ముందే. చెప్పి ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత ఆ గోమాతకు నొప్పి లేకుండా సవ్యంగా డెలివరీ అయిపోయింది. చూసారా, స్వామి ప్రేమ మొత్తం ఈ జీవరాశులన్నిటిపైన. ఎందుకంటే ఈ విశ్వమే తనది, స్వామిది. ఈ డాక్టర్ గారితో నేను కూడా, ఆయన 99-95 ఏళ్ల వయసులో నేను ఆయన కలిసి ఆయనతో చర్చించడం అంతా జరిగేది. మేము ఎప్పుడైనా ఏమైనా లెటర్ ఇచ్చినా ఏమైనా ఇచ్చినా ఆయన చేతికి ఇచ్చేసేవాళ్ళం. ఆయన సరాసరి స్వామి గదిలోకి వెళ్ళిపోతారు పుట్టపర్తిలో. అలాగే ఒక 2-3 మాత్రమే పర్మిషన్ ఉండేది. అలాగే అల్రజ గారు అనమాట, అంత చెరువుగా ఉండేవారు స్వామికి. ఇంకా పక్కవాళ్ళ కథల్లో చివరిగా ఒక కథ చెప్పి నా కథలోకి వెళ్తాను. ఒక డాక్టర్ గారు, ఆయన పేరు రామేశ్వరయ్య సార్, ఇప్పుడు జనరల్ హాస్పిటల్లో రిటైర్ అయ్యాక చాలా కాలమే అద్భుతమైన సేవలు అందిస్తున్నాడు. పుట్టపర్తిలో రిటైర్మెంట్ లేదు, మీకు తెలుసా? ఆశ్రమంలో యావరేజ్ వయసు ఎంత? ఆశ్రమం నడుపుతున్నారు కదా, టౌన్షిప్ ప్రశాంతిలో లేవంట, బుక్ స్టాలు, క్యాంటీన్లు, ఇంకా రకరకాల ఆఫీసులు. యావరేజ్ వయసు ఎంత పనిచేస్తున్న వాళ్ళకి? 75-80. మా నాన్నగారు అక్కడ సేవకి చేరితే 65 ఏళ్ళకి ఆయన కుర్రాడు అయిపోయారు అందరికన్నా. మిగతా వాళ్ళందరూ మూర్తి, ఇది అక్కడ పెట్టు, మూర్తి దాన్ని తీసి ఇక్కడికి తీసుకురా, అలా పనులు చెప్పేవారు. ఈయన చిన్నపిల్లాడు అయిపోయినట్టు. ఎందుకంటే అంత వయసుకు కూడా యాక్టివ్గా పని చేస్తూ ఉండమన్నది స్వామి ఆజ్ఞ. రిటైర్మెంట్ వద్దన్నారు స్వామి. భక్తులకి నో రిటైర్మెంట్, చేస్తూనే ఉండాలి, పని చేస్తూనే ఉండాలి. అది ఇంతకీ ఆ రామేశ్వరయ్య గారు కూడా పెద్ద వయసులో జనరల్ హాస్పిటల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన నాతో చెప్పుకున్న అనుభవము, ఆయన ఇంకా పుట్టపర్తిలో చేరలేదు, ఆయన స్వామి భక్తులే. ఆయనకి అన్నిటికన్నా ఇష్టమైనది ఒక గొప్ప మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటో తెలుసా? ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఈ మంత్రము ఆయన భజనప్పుడు చేయరు, ఇంకెప్పుడో ప్రార్థనప్పుడు చేయరు. ఎప్పుడు చేస్తారో తెలుసా? రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేయడం ఆయన అలవాటు. సైకిల్, ఆయన 2 వీలర్ మీద వెళుతుండగా, రోడ్డు మీద నడుస్తుండగా ట్రాఫిక్ లో మాత్రమే సాయి గాయత్రి మంత్రం చెప్పుకునేది రామేశ్వరయ్య గారు అలవాటు. అదేమిటో ఆయన అలవాటు. ఎవరి అలవాట్లు వాడవి. ఒకరోజు ఏం జరిగింది, యథాలాపంగా వెళుతున్నారు ఆయన రోడ్డు మీద. వెళుతూ అల్లంత దూరంలో స్లోగా వెళుతూ ఉంటే వెనక నుంచి పెద్ద యమగండంలాగా ఫుల్లీ లోడెడ్ లారీ, పూర్తిగా లగేజ్తో నిండిపోయిన ఒక పెద్ద లారీ 60-70 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకొస్తుంది వెనక నుంచి. ఇక్కడ ఉన్నవాళ్ళు, దూరంలో ఉన్నవాళ్ళు చూసి గగ్గోలు పెట్టారు. తప్పుకోండి తప్పుకోండి అంటున్నారు, ఇంక తెలియట్లేదు, కానీ ఈయన వెళ్ళిపోతూనే ఉన్నారు. మనసులో సాయి గాయత్రి అవుతూనే ఉంది మంత్రం. వీళ్ళందరూ చూస్తుండగా ధన్మని వెనక నుంచి వచ్చి గుద్దింది లారీ. ఎక్కడికి ఎగిరి పడ్డారో డాక్టర్ గారు ఎగిరి పడిపోయారు. బండి గురించి ఇంక అడగద్దు, ఏం జరిగిందో కూడా. ఇంకేమిటి, అందరూ హతాశులైపోయారు. కనబడేది డెడ్ బాడీ అన్నది నిశ్చయానికి వచ్చేసారు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అలా ఇలాగ లేదు, గుద్దినది. ఎవ్వరు పనికి ఆస్కారం లేదు.
అందరు జనమంతా గుమికుడి చూసేసరికి డాక్టర్ గారు కులాసాగా కింద కూర్చొని మట్టి దులుపుకుంటున్నారు. చిన్న ఇక్కడ చిన్నది గీసుకుంది, ఇక్కడ ఒకటి చిన్నది గీసుకుంది, అంతే. సో మనసులో ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ అన్న మంత్రం మనసులో వెళ్ళిపోతుంది. ఎలా కాపాడతారో స్వామి చూడండి పిల్లలు, స్వామి ఎలా కాపాడతారో చూడండి. సాయి గాయత్రి మంత్రం ఎంత శక్తివంతమైనది. ఆ మంత్రం మనతో ఉంటే సాక్షాత్ స్వామి వారు మనతో ఉన్నట్టే. ఈ సన్నివేశాలతో ఇంకా నా కుటుంబ కథలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాను. రైట్, మా కుటుంబంలోకి స్వామి ఏ విధంగా ప్రవేశించారు? మా నాన్నగారి చిన్నాన్నగారు, ఆయన పేరు టీవీకే శాస్త్రి. టీవీకే శాస్త్రి గారు ఆడిటర్గా చేస్తూ ఉండేవారు చెన్నైలోని. ఆయనకి సంగీతం అంటే చాలా ఆసక్తి. ప్రముఖమైన ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి సభలు చేయించి మెడ్రాస్ తెలుగు అకాడమీ అనే సంస్థ స్థాపించి ఉగాది పురస్కారాలను వారికి అందజేస్తూ అలాగే కొంతమంది సినిమా యాక్టర్ని సత్కరిస్తూ చాలా పేరు గడించారనమాట. ఆయన ఒక రోజు ఒక ప్రముఖ జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. పాకాల సూర్యనారాయణ గారు జ్యోతిష్యుని పేరు. ఆ జ్యోతిష్కుడేమో ఇతను చెయ్యి చూశారు అని ముద్రికలన్నీ చూసి అన్నారు, శాస్త్రి గారు మీరు మహా అదృష్టవంతులండి. ఎందుకు అనుకున్నారు? 1979 సంవత్సరం అక్టోబర్లో తేదీ కూడా చెప్పారట, 28వ ఎంతో. ఆ తేదీన మీరు భగవంతుడిని సశరీరంగా చూడబోతున్నారు అన్నారు. ఆయన నవ్వు ఊరుకున్నారు, ఎందుకంటే అసలు సగం నమ్మకం లేదు. ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళారే తప్ప జ్యోతిష్యం పైన కూడా అంత నమ్మకం లేదు ఆయనకి. నేను దేవుడిని చూస్తానా అంటే దేవుడు ఇలాగా బాడీతో ముందుకు వస్తాడా అని ఆయన ఏంటంటే టేక్ ఇట్ ఈజీగా వదిలేశారు, పట్టించుకోలేదు. అనుకోకుండా జీవితంలో ఎన్నో ట్విస్ట్ ఎన్నో ట్విస్టులు జరిగి సడన్ గా 1979 అక్టోబర్ 28వ తారీఖున ఆయన పుట్టపర్తి అనే గ్రామం చేరుకున్నారు. ఆయనకి తెలియలేదు ఎలా వచ్చారు, రావడం మాత్రం వచ్చింది. ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్ గోపాలకృష్ణ గారని వాళ్ళిద్దరు వచ్చారు. వస్తే ఈయన దర్శనానికి రమ్మన్నారు. మా తాతగారు అన్నారు, దర్శనాలు అని నాకు చెప్పకు, ఈ బాబాలంటే నాకు నా చేత చెప్పించుకున్నా నోటితోటి, నేను లోపలికి రాను, నేను బాబాలను నమ్మను, నేను బయట కూర్చుంటాను, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో అని ఈయన కూర్చొని మనసులో ఆలోచిస్తున్నారు. ఏంటి వీళ్ళందరూ ఈ సత్యసాయి బాబా దేవుడు 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 అని అంటుంటారు. సరే నేను పరీక్ష పెడతాను, ఈయనే దేవుడైతే ఇదిగో నేను ఇక్కడ కూర్చుంటాను, ఆయన నా ముందుకి అరగంటలోగా వచ్చి దర్శనం ఇస్తే నిలబడితే అప్పుడు ఒప్పుకుంటాను అనుకుని కూర్చున్నారు. అంతే భీష్మించుకొని. మనకు దర్శనం మ్యూజిక్ అవుతుంది. ఆ రోజులో ఇసకట, కుల్మంత్ హాల్ లేదట. ఆ ఇసుకలో స్వామి తిరుగుతూ ఉన్నారు, ఈయన పట్టించుకోవట్లేదు, ఈయన కూర్చున్నారు. అంతలో ఆయన వెనకంతా అలజడి, ఏదో జరుగుతుందని. ఏమి జరుగుతుందా అని తల తిప్పి చూసేసరికి స్వామి వచ్చి ఆయన ముందు నిలబడ్డారు. టైం చూస్తే అరగంట అవ్వలేదు. ఉత్తరిపోయారు ఆయన, అంటే ఆ షాక్ లోంచి తేరుకోలేకపోయారు. సరే అని చెప్పి ఆ స్వామి ఏం చేస్తారు, తన అంగీ కొంచెం పైకెత్తారు. దాని అర్థం ఏమిటి? పాదాలు పట్టుకో, ఇప్పటికైనా పాద నమస్కారం చేసుకోమని. దాంతో మా తాతగారు స్ఫురించి గబుక్కుని పాదాలు నమస్కారం చేసి చూస్తున్నా ఎదురుగా స్వామి లేరు. ఆయన అంతవరకు కొలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నారు. ఆ క్షణం నుంచి ఇంకా ఆయన ద్వారా స్వామి మా కుటుంబంలోకి గాఢంగా ప్రవేశించడం జరిగింది. అక్కడితో పూర్తి అయిపోలేదు. మా తాతగారు మంచి భక్తులు అయ్యారు. స్వయంగా స్వామి లీలను చూసిన తర్వాత ఎటొచ్చి మా నాన్నగారికి మళ్ళీ భక్తి కుదరలే. ఆయన మళ్ళీ ఒక రకమైన సెమీ నాస్తికవాదం అనమాట. అంటే దేవుడు లేడు అనరు, ఉన్నాడు అనరు, అదేమిటో అదో మధ్య తరహా అలా ఉండేవారు. అందులోని మళ్ళీ స్వాములంటే బాబాలంటే ఈయనకు కూడా మహా వెటకారం. పాపం మా నాన్నగారు గట ఆ రోజుల్లో వెక్కిరించడం తిట్టడం అన్ని చేస్తూ ఉండేవారట. ఒకసారి ఏం జరిగింది, మా నాన్నమ్మ గారు కమలాంబ, ఆవిడకి షుగర్ వ్యాధి, 20-25 షుగర్ వ్యాధి కంట్రోల్లో లేని కారణంగా ఆ రోజుల్లో వైద్యాలు కూడా బాగుండేవి కావు, అంత పెర్ఫెక్షన్ ఉండేది కాదు. కారణంగా కళ్ళు పాడైపోయాయి. డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య వల్ల నరాలు దెబ్బతినేశాయి. మొత్తం తిరిగారు, రాష్ట్రం అంతా తిరిగారు, చెన్నై మద్రాస్ నగరం అంతా తిరిగారు, శంకర్ అని పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని తిరిగారు. అందరూ ఒకటే మాట చెప్పారు, ఈవిడికి చూపు రాదు అని. సరే చేసేదేం లేక నాకు గుర్తుంది, మా నాన్నమ్మ ఇలా నడిచేది పాపం తడుముకుంటూ చూసిన వాళ్ళకి బాధ, ఆమెకి బాధ. అందులోని
మంచి వాళ్ళకి భక్తులకి కొన్ని కష్టాలు రాక తప్పవు. మంచి వాళ్ళు అలా బాధలు పడుతుంటే మనకి ఇంకా బాధ. సరే, అలా బాధలతో గడుస్తూ ఉండేది. ఒకరోజు మా టీవీకే శాస్త్రి తాతగారు వచ్చి, మూర్తి వదిన్ని స్వామి దగ్గరికి తీసుకువెళదాం పద అన్నారు. ఈయన మాట కాదనలేక, ఇష్టం లేకపోయినా కూడా మా నాన్నగారు మొత్తానికి నాన్నమ్మని తీసుకొని వైట్ ఫీల్డ్ బయలుదేరారు. సమ్మర్లో డాక్టర్లు, అక్కడ స్వామి డాక్టర్లు, కళ్ళ స్పెషలిస్టులు పరీక్ష చేశారు నాన్నమ్మకి. చేసి ఈమెకు బాగా అవ్వదండి, మీరు ఇక్కడ వచ్చారు కానీ మేము ఏం చేయలేమన్నారు. నాన్నగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇదేమిటి, ఇంత కష్టపడి వచ్చాము ఇక్కడికి, నువ్వేమో దేవుడివి అది ఇది అంటారు అందరూ, ఇంతేనా నువ్వు చేసే పని? మా అమ్మకి చూపు ఇవ్వలేని వాడివి ఇక్కడ దాకా ఎందుకు పిలిపించావు? నీ ఆశ్రమం దాకా నేను రేపే రిజర్వేషన్ చేసుకుని వెళ్ళిపోతాను అని పళ్ళు పటపట కొనుక్కొని కూర్చున్నారట పాపం. అలా ఉండగా, ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఒక ఫోన్ వచ్చింది మా తాతగారికి. మెసేజ్ ఏమిటంటే, ఆ డాక్టర్లే మళ్ళీ ఫోన్ చేశారు. అయ్యా, స్వామి వారి నుంచి మాకు ఒక మెసేజ్ వచ్చింది, మమ్మల్ని లేజర్ ట్రీట్మెంట్ చేయమన్నారు, ఆయన ఏం చేయాలో ఆయన చేస్తారట అన్నారు. అనగానే ఆశ్చర్యపోయారు. మళ్ళీ నాన్నమ్మని తీసుకువెళ్ళిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్స్ అన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కళ్ళకి గంతలు మన బ్యాండేజ్ అంతా ప్రాపర్గా కట్టారు. కట్టిన తర్వాత ఆపరేషన్ అయిన రాత్రి నిద్రపోయారు అందరూ. ఆ తర్వాత పొద్దున బ్రహ్మ ముహూర్తం 3 గంటలు 4 గంటల సమయంలో మా నాన్నమ్మకి చేతి పైన ఎవరో కళ్ళపైన రుద్దుతున్నట్లుగా, జంటిల్గా మృదువుగా పువ్వులతో ఇలా రుద్దుతున్నట్లుగా స్పర్శ అనుభవంలోకి వచ్చింది. ఏమిటో అర్థం కాలేదు, మగత నిద్ర. సరే, మరుసటి రోజు తెల్లారింది. డాక్టర్లు అందరూ వచ్చారు. వచ్చి ఆ బ్యాండేజ్ని తీసి చూతురా, విభూది ఉంది దానిపైన. ఆశ్చర్యపోయారు. డాక్టర్ల కోపం వచ్చింది. అయ్యా, ఇదేమిటి విభూది పెట్టేశారు ఆపరేషన్ అయిన చోట? మేము భక్తులమే, అయినా కూడా ఇలాగా ఆపరేషన్ అయిన చోట వెంటనే విభూది పెట్టేస్తారేంటి, మరి మూర్ఖత్వం కాకపోతేను అని తిట్టారు. అప్పుడు నాన్నమ్మ గారు, అయ్యో నేను ఎలా పెడతానండి, నేను పెట్టలేదు. అప్పుడు నర్సులు వైపు తిరిగి, మీరా సార్ మీ దగ్గర పనిచేస్తున్నాం, మేము విభూది ఎందుకు పెడతాం సార్ ఆపరేషన్ అవ్వగానే అన్నగానే అందరూ ఒక్కసారి చిక్కుమని బలుపు వెలిగింది. వచ్చి విభూది పెట్టింది ఎవరో కాదు, సాక్షాత్ స్వామి వారి మహిమే అన్న సంగతి ఒకేసారి అందరికీ వెలిగింది అనమాట. అందరూ నమస్కారం పెట్టుకొని ఊరుకుండిపోయారు. ఇంకా చెప్పనక్కర్లేదు. మరో 3-4 రోజులయ్యి నాన్నమ్మ కళ్ళు తెరవగానే పూర్తిగా పోయిన చూపు దాదాపు 75% తిరిగి వచ్చింది. తన శేష జీవితం తను మళ్ళీ చూపుతోటే బ్రతకగలిగింది మా నాన్నమ్మ. అది స్వామి చేసే పని. వైద్యానికి అసాధ్యమైనది కూడా మన స్వామి తలుచుకుంటే చాలు సుసాధ్యం అయిపోతుంది. ఇది చూసిన మా నాన్నగారికి గొప్ప మార్పు వచ్చింది. మొదట, అమ్మో, ఈ బాబాగారు మామూలు బాబాగారు కాదు, ఈయనకేమో శక్తులు ఉన్నాయి, ఈయన దేవుడే అయ్యుండొచ్చేమో అనుకున్నారట. అక్కడితో అయిపోలే, సగం డౌట్తో పంపించేస్తారేమిటి స్వామి? అబ్బే, మరుసటి రోజు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు మా తాతగారిని. మా తాతగారు లోపలికి వెళ్ళిపోతున్నారు. మా నాన్నగారికి ఏమో అనిపించింది, అయ్యో నన్ను పిలవలేదు, నన్ను ఇంటర్వ్యూకి పిలిస్తే బాగుంది కదా అని. స్వామి లోపలికి వెళ్ళిపోయారు. అందరినీ కొంతమంది లోపలికి వెళ్ళిపోయారు. తలుపు ఇంకా వేసుకునే లోపు స్వామి ఒక్కసారి ఒక తల ఇలా బయటకు పెట్టి నాన్నగారి వైపు చూసి, మీరు రండి అన్నారు. అనుకుని ఒకసారి మా నాన్నగారు కూడా లేచి పరిగెట్టి లోపలికి వచ్చారనమాట. లోపల ఇంటర్వ్యూ రూమ్ లో భక్తుల చుట్టూ కూర్చోబెట్టుకున్నారు స్వామి. అన్ని దేశాల భక్తులు ఉన్నారట, 4-5 రకాల దేశాల భక్తులు. స్వామి ఒక్కొక్క దేశం వాళ్ళ వైపు తిరిగి వాళ్ళ భాషలో మాట్లాడిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రష్యన్స్ ఎవరో ఉంటే రష్యన్ భాషలో మాట్లాడేస్తున్నారు. ఇటు పక్కన ఇంకా జర్మన్ ఉంటే జర్మనీలో మాట్లాడేస్తున్నారు. అలా ఒక్కొక్క 4 భాషలు స్వామి మాట్లాడేస్తున్నారు. మనకి ఎంతవరకు మన వీడియోలో ఏం చూస్తాం? స్వామి కేదర భాష మాట్లాడటం విన్నామా? తెలుగే కదా. పక్కన ట్రాన్స్లేటర్ అనిల్ కుమార్ గారు చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లోకి మార్చి. చాలా మంది అనుకుంటుంటారు, ఈయన దేవుడు అయితే మిగతా భాషలు రావా, ఈయన తెలుగు ఒకటే మాట్లాడాలా, ఇలాంటి మాటలన్నీ అంటూ ఉంటారు. కానీ లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుగన్న సామెత ఉన్నట్లు నిజానికి స్వామి తత్వం ఏమిటన్నది దగ్గరలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆ రోజు మా నాన్నగారు ఆశ్చర్యపోయారు, స్వామి అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే. ఈయనకి ఎన్ని భాషలు వచ్చో అని మనసులో అనుకున్నారు. తక్షణం స్వామి నాన్నగారి వైపు తిరిగి, అవును, ఎవరి మాతృభాషలో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి సంతోషం కదా బంగారు అన్నారు. అనగానే గచ్చుమన్నారు నాన్నగారు. నేను మనసులో అనుకున్నాను, నేను బయటికి చెప్పేస్తున్నారు ఏమిటి అనుకున్నారు. అక్కడితో పూర్తవ్వలేదు. స్వామి గిరగిరా చేయి తిప్పారు. గదంతా మంచి గంధపు వాసన, శాండల్వుడ్ వాసన. ఒక నెక్లెస్ తడుపుకొని ప్రత్యక్షమైంది స్వామి చేతిలో. ఆ నెక్లెస్ తీసి దగ్గరలోనే విదేశీ భక్తులకు ఇస్తున్నారు. ఇస్తూ ఉంటే నాన్నగారికి ఇంకా ఆఖరి ప్రశ్న ఉండిపోయింది, ఈ నెక్లెస్ ఎలా వచ్చింది స్వామి దగ్గరికి
అయినా ఒరిజినల్ శాండల్ ఎక్కడ దొరుకుతుంది ఈ రోజుల్లో? ఇవంతా కూడా మామూలుగా ఏ టేక్ వుడ్తో గొలుసు చేసేసి శాండల్ వుడ్ సెంట్ కొట్టేస్తే వచ్చేది అది అయ్యి ఉంటుంది, అలాంటిది అనుకుంటున్నారు. నాన్నగారు ఇలా అనుకున్నారో లేదో, స్వామి ఆ నెక్లెస్ ని, ఆ జపమాలని విదేశీ భక్తులకు ఇస్తూ ఆగి వెనక్కి తీసుకుని మా నాన్నగారికి ఇలా ఇచ్చారు. ఇచ్చి నిజమైన చందనం శాండల్ చూడండి అన్నారు. అనగానే ఇంకా నాన్నగారికి ఏంటంటే ఒక్కసారి హృదయంలో తెలియని ఆ ఉద్వేగం, ఎమోషన్, ఆనందము, దుఃఖము ఒక్కసారి పొంగిపోయి కళ్ళ వెంట నీళ్లు కారుతూ అంతవరకు లోపల ఉన్న ఒక గోడ ఏదో బద్దలైపోయింది. గుండె తెరుచుకుంది. స్వామి ప్రవేశించారు. ఆ ప్రేమలో స్వామి పాదాల పైన వచ్చి మారిపోయారు నాన్నగారు. నన్ను క్షమించండి స్వామి అని ఒక్క మాట అనగలిగారు. పర్వాలేదు బంగారు, పర్వాలేదు అని నాన్నగారిని లేపారు భుజం తట్టి స్వామి. ఆ విధంగా స్వామి మా జీవితంలోకి గాఢంగా ప్రవేశించారు అద్భుతమైన మహిమలతో. ఇక నేను ఫస్ట్ టైం పుట్టపర్తి వెళ్ళింది నా 7th క్లాస్లో. వెళ్ళినప్పుడు కూర్చున్నాను. కుల్వంత్ హాల్ చాలా అందంగా ఉంది. ఇంద్ర భవనం అంటే ఇదేనా, స్వర్గం అంటే ఇదేనా అని అనుకున్నాను. పిల్లాడిని, నాకేం తెలియదు. అంతటి రాజసం నేను ఎక్కడా చూడలేదు. చూసారా కుల్వంత్ హాల్? పిల్లలు మీరు ఎవరు చూడలేదా? వెళ్ళండి తొందరగా పుట్టపర్తి, అడగండి స్వామిని పిలవమని. చూడండి ఆ కుల్వంత్ హాలు, ఆ వెలుగులు, ఆ షాండ్లియర్లు చూస్తే ఒళ్ళు చల్లుమంటుంది. నేను కూడా చిన్న పిల్లాడిగా వెళ్ళినప్పుడు అంతా నోరు తెరుచుకొని చూస్తూ ఉండేవాడిని కుల్వంత్ హాల్ని. అప్పుడు ఫస్ట్ మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ వస్తే ఏంటి దాని అర్థం? స్వామి వస్తారని. ఆ చక్కగా ఫ్లూట్ మ్యూజిక్ అవుతూ ఉంటే స్వామి అలా నడుచుకొని వచ్చారు. నా ఫస్ట్ దర్శనం. స్వామిని చూస్తున్నాను, అలా నడుచుకొని దగ్గర దాకా వస్తున్నారు. నేను 5వ వరుసలోనో ఎంతలోనో ఉన్నాను. చూసి అరే భలే ఉన్నారే ఈయన, చూడడానికి ఎంత అందంగా ఉన్నారో, భలే ఉంది అని చెప్పి కళ్ళు ఆపుకోలేకుండా చూస్తున్నాను. ఎవ్వరూ నాకేం చెప్పలేదు స్వామి గురించి. ఇంట్లో స్వామి ఫోటో ఉండేది, ఈయన దేవుడు అన్నది ఎవరు చెప్పలేదు నాకు. కానీ చూసిన క్షణం నుంచి ఈయన నేను ఏంటో ఇంకా చెప్పలేము. ఆయన నేను విడదీయలేని బంధం. నేను ఆయన ఇంకా ఆ చిన్నపిల్లాడిని, నాకు అంతకన్నా ఆలోచన తెలియదు. కానీ మేమిద్దరం బాగా ముడిపడిపోయి ఉన్న వాళ్ళము అని మాత్రం అనిపించింది. అప్పుడు అనుకున్నాను, అయ్యో ఈయనంత దూరంలో ఉన్నారు, నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎంత బాగుండు, ఈయన నాతో మాట్లాడతారా అనుకున్నాను. మరుసటి రోజు నాకు 2nd రో దొరికింది. కూర్చున్నాను. నా ముందు ఒక సంగీత కళాకారుడు, చెప్తాను కదా మా తాతగారు సంగీత విద్వాంసులందరితో ప్రోగ్రాంలు ఇప్పిస్తారని పుట్టపర్తిలో ఇప్పిస్తున్నారు. అది 69th బర్త్డే స్వామికి. ఆ సందర్భంగా ఇప్పించారు. మహామహులందరూ వచ్చారు. మొత్తం మొన్న కాలం చేసిన శివకుమార్ శర్మ గారు కానీ, అటు ఆ స్థాయి అంజద్ అలీ ఖాన్, బిస్మిల్లా ఖాన్, ఆ స్థాయి వాళ్ళందరూ వచ్చారు పుట్టపర్తి అనమాట. నా ముందు కూడా ఒక సంగీత కళాకారుడు, నాకు తెలియదు అప్పటికి, ఆయన కూర్చొని ఉన్నారు. కుర్రాడే, 25 ఏళ్ళు ఉండవు వయసు, 20 25 మధ్యలో ఉంటాడు. అయితే ఏం జరిగింది? కట్టుకొని ఉన్నాడు, సిమెంట్ కట్టు. ఎప్పుడు వేస్తారు సిమెంట్ కట్టు? ఫ్రాక్చర్ అయితే, ఎముక విరిగితే వేస్తారు కట్టు. ఆ కట్టు కట్టుకొని నా ముందు కూర్చొని ఉన్నాడు. స్వామి అలాగా వస్తున్నారు, నా దగ్గరికే వస్తున్నారు, లేదా అతని దగ్గరికే వస్తున్నారు. దగ్గరికి వస్తున్నప్పుడు కొద్ది భయం వచ్చేసింది నాకు. అమ్మో స్వామి నిజంగా నాతో మాట్లాడేస్తారా? వద్దు, స్వామి నాతో మాట్లాడద్దు, స్వామి నాతో మాట్లాడద్దు. రివర్స్ ప్రార్థన మొదలు పెట్టాను ఆ టైంలో. అదేమిటో ఆ పిచ్చి భయం. నాకు తెలియదు మళ్ళీ స్వామి నాతో మాట్లాడడానికి మరో 14 ఏళ్ల సమయం ఇంకా ఉందని. అది విచిత్రం. కనుక ఆ టైంలో స్వామి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ కుర్రాడి ముందు ఆగారు. గిరగిరా చేయి తిప్పారు. విభూతి వచ్చింది. ఆ విభూతి అతని చేతిలో వేసేసారు. వేసి ఏదో మాట్లాడారు, నాకేం వినపడలే. అది స్వామి ప్రత్యేకత. స్వామి ఎవరితోటైనా మాట్లాడితే ఎదురుగా ఉన్న వాళ్ళకే, ఆ పక్కన వాడు ఇలా చేపెట్టినా వినపడదు. మరి స్వామి అనుకుంటే వినపడుతుంది, కానీ సాధారణంగా స్వామి మాట్లాడితే ఎదురుగా ఉన్న వాళ్ళకి తప్ప మరొకరికి వినపడదు. మనం ఎలా మాట్లాడతాం? మనం ఇక్కడి నుంచి అరిచామంటే పక్క వీధి వాడు కూడా నేను గబగబా వచ్చేయాల్సిందే కదా. కనుక అదొకటి మనకి స్వామి నేర్పించే పాఠాల్లో ఒకటి. మృదు భాషణ, మధుర భాషణ. మెత్తగా నెమ్మదిగా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. ఫ్రెండ్స్ తోటైనా పెద్దవాళ్ళతోటైనా ఒకరితో ఒకరమైనా సరే. ఆ విధంగా స్వామి ఏదో మాట్లాడేశారు అతనితో, నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? స్వామి వెళ్ళిపోయారు, మేము అందరం బయటకు వెళ్ళిపోయాము. మరుసటి రోజు ఒక అద్భుతమైన కచేరీ జరుగుతుంది పూర్ణచంద్ర ఆడిటోరియంలో. నేను ఆ కచేరీ చాలా బాగుంది వినడానికి అని నేను కూడా లోపలికి దూరాను, వెళ్ళి కూర్చున్నాను. ఆ సంగీత కార్యక్రమం అంతా అయ్యింది. ఎవరో కుర్రాడు మహాద్భుతంగా వాయు వేగంతో వాయించాడు ఇన్స్ట్రుమెంట్, అదేమిటో కూడా నాకు తెలియదు.
వాయించిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది, చప్పట్లతో రోగిపోయింది సభ అంతా కూడా. అప్పుడు అతను లేచి మైక్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అతను ఆ కళాకారుడు వచ్చి మైక్ అందుకొని చెప్పారు, పుట్టపర్తి వచ్చే వారం రోజుల ముందు నాకు యాక్సిడెంట్ అయ్యి నా చెయ్యి విరిగిపోయింది. కనీసం 2 నెలల పాటు కట్టు తీసే అవకాశం లేదని, నేను నా సంగీతం వాయించే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. అయితే నేను మొదటిసారి పుట్టపర్తి వచ్చాను, మొదటిసారి బాబావారిని చూశాను. నిన్న స్వామివారు నా దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి నాకు అది తినమని చెప్పారు. నేను యథాలాపంగా ఆయన మాట మన్నించి తిన్నాను. తిన్న తర్వాత నుంచి ఎందుకో చేతుల్లో నొప్పి లేదు అనిపించింది. అదేమిటి, నిన్నటి వరకు అంత నొప్పి పెట్టేది, పెయిన్ కిల్లర్ మాత్రలు వేయాల్సి వచ్చేది, ఇప్పుడు నొప్పి ఎందుకు లేదా అని అనుమానం వచ్చింది. వెంటనే అక్కడ సూపర్ స్పెషాలిటీ, పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు ఎక్స్రే తీసి, మీకు కట్టు కట్టింది ఎవరండి, మీకేం ఫ్రాక్చర్ లేదు లోపల అన్నారు. దాంతో కట్టు తీసాక ఆయన కళ్ళని ఆయన నమ్మలేకపోయారు. ఇంకా అప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడున్న స్వామివారు, ఆయనతో ఉన్న మీరందరూ ఎంత అదృష్టవంతులు, సామాన్యమైన వ్యక్తి కాదండి, అవతారమూర్తి ఆయన, సాక్షాత్ భగవంతుడు ఆయన, ఆయన పట్టుకొని నమ్ముకుని ఉండడమే మనం చేయగలిగినది అని ఆయన చెప్పారు అన్నమాట. కార్యక్రమం అయ్యాక అదొకటి కళ్ళారా నేను చూసి ఎంత సంతోషపడ్డాను. అలాంటిదే మరొకసారి భక్తుడిగా ఉన్నప్పుడు, అంటే ఇంకా పుట్టపర్తిలో సీట్ రాలేదు, ఆ ముందు ఒకసారి కూర్చున్నాను అందరితో పాటు, భక్తులతో కూర్చుని ఉండగా విదేశీ దంపతులు ఒక పిల్లాడిని వాళ్ళతో పాటు తీసుకొస్తున్నారు. ఆ పిల్లాడికి పోలియో అనుకుంటాను, కాళ్ళు లేవు, ఇద్దరు మోస్తే తప్ప అసలు నిలబడట్లేదు. తన కోసం వీల్ చైర్ ఉంది. ఎలాగో మొత్తానికి ఆ పిల్లాడిని అలాగా ఇచ్చుకుంటూ కొంత దూరం పట్టుకు వెళ్ళి స్వామి ఇంటర్వ్యూ పిలిచినట్టున్నారు, లోపలికి తీసుకెళ్ళారు. కాళ్ళకు కూడా చూశాను, ఇలా ఇక్కడ బొడిపల్లాగా ఉన్నాయి, ఇక్కడ సన్నగా ఉంటాయి కాళ్ళు, పోలియో కాళ్ళు లాగా. అలా లోపలికి వెళ్ళారు. నాకేమిటి, నేను బయట కూర్చున్నాను, నిద్ర వచ్చేసింది. స్వామి అరగంట గంట వరకు బయటకు రాలే, నిద్రపోతున్నాను, కుక్కేస్తున్నాను కుల్వంత్ హాల్లో. ఆ టైంలో సడన్ గా మొత్తం హాల్ అంతా ఒక్కసారి ఊ అన్నారు. అదేమిటి అందరూ ఏమంటున్నారు అని చూసేసరికి చప్పట్లు మోగిపోతున్నాయి. ఏం జరుగుతుందని చూసేసరికి తల్లిదండ్రులు ఇద్దరు ఏకధాటిగా కన్నీటితో ఏడుస్తున్నారు. మధ్యలో పిల్లాడు మామూలు కళతో నడుచుకొని బయటకు వచ్చేస్తున్నాడు అండి కుల్వంత్ హాల్లో. ఎటువంటి స్వామి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? స్మరణం, సాయి స్మరణం ఈ అద్భుతమైన కార్యక్రమం పేరు. ఎటువంటి సాయి మనం స్మరిస్తున్నది? మన జన్మల భాగ్యము ఆ అవతార పురుషుడి సన్నిధికి మనం చేరాం. విడిచిపెట్టకుండా ఎంత గట్టిగా పట్టుకుంటామో ఇంకా మనకి సంబంధించిన విషయం. సమయం ఎంత అయింది? 8:30. అంతులేని కథ ఏంటి చెప్పుకోగలము. ఉన్నంతలో మరొక 15 నిమిషాల సేపు నేను మాట్లాడతాను ఈరోజు. చాలా వరకు నేను మాట్లాడేది కొన్ని యూట్యూబ్స్లో బహుశా మీరు చూస్తుంటారు, వాటిలో కొన్ని మాత్రం మీతో పంచుకుంటాను. స్వామికి సేవ అంటే మహా ఇష్టం అనేది మనందరికీ తెలుసు కదా. సేవ అంటే చాలా ఇష్టం. సేవ అంటే ఏమిటి? సేవ అంటే ఆ క్షణంలో మన పక్క వాళ్ళకి ఏది అవసరమో ఆ పని మనం చేయగలిగితే చేసి పెట్టడం సేవ. అదే 10 మంది కలిసి పక్క వారి గురించో సమాజం గురించి ఆలోచించారనుకోండి, ఇంకా గొప్ప సేవ. స్వామిని నిజంగా మన వైపు తిప్పుకోవాలి అన్నా, స్వామి ప్రేమకి మనం పాత్రులం అవ్వాలన్నా, స్వామి మన నుంచి ఆశించేది సేవ. సేవ చేసిన వాళ్ళకే స్వామి హృదయంలో స్థానం. ఒకసారి ఏంటంటే ఒక భక్తుడు స్వామితో అడిగారు అనమాట. హిల్ వ్యూ స్టేడియం అని ఉంటుంది పుట్టపర్తిలో, మీరు చూసారా? క్రికెట్ మ్యాచ్ కూడా జరిగి సచిన్ టెండూల్కర్ వచ్చి ఇనాగరేట్ చేసిన టైం అది. హిల్ వ్యూ స్టేడియం అని స్టూడెంట్స్ ప్రోగ్రామ్స్ అక్కడే జరుగుతాయి. పక్కన కొండ ఉంటుంది. ఆ కొండ మీద దేవతల విగ్రహాలన్నీ ఉంటాయి. జీసస్ క్రైస్ట్, బుద్ధ, జొరాస్ట్ర, శివ, అందరూ దేవతలందరూ కొలువుతీరు ఉంటారు. కొండపైన ఎవరుంటారు? హనుమంతుడు. ఎంత హనుమంతుడు? 75 అడుగుల హనుమంతుడు, ఆకాశవంత విగ్రహం. ఒక భక్తుడు స్వామిని అడిగాడు అనమాట, స్వామి ఒక అనుమానం నాకు, కొండపైన మీరు కొండ కింద విగ్రహాలన్నీ పెట్టించారు, అవన్నీ చిన్నగా ఉంటాయి, హనుమంతుడు మాత్రం కొండపైన అంత పెద్దగా పెట్టించారు, ఏమిటి కారణం స్వామి? అప్పుడు స్వామి అన్నారు, బంగారు, సేవకుడికి
భగవంతుడి హృదయంలో ఉన్నతమైన స్థానం ఉంటుంది. హనుమంతుడు రామ సేవకుడు, అందుకనే మిగతా అందరికన్నా అంత పెద్ద విగ్రహం పెట్టించారు. ఊరికనే కాదు సుమి, ఏ రోజైనా మీరందరూ హనుమంతుడంత ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలన్నది నా కోరిక బంగారు అన్నారు స్వామి. ఇదే సన్నివేశము స్వామి కూర్చునుండగా నేను మాట్లాడాను పక్కన. అవును అవును అని తలాడించారు స్వామి. అప్పుడు అవును నేను అలాగే అన్నాను అన్నట్లుగా అంటున్నారు అనమాట. నేను ఈ మాట ఇలా చెప్తుంటే స్వామి దగ్గర. కనుక సేవ అనేది స్వామికి ప్రాణం. మన జీవితంలో మనకంటూ మన స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి, అంటే మన స్వార్థం అంటే మన టైం అనుకోండి, స్వార్థం కాకపోవచ్చు, మనం పక్కవాడిని మనం ఏం దోచేసుకోము, భక్తులు మంచివాడు, కానీ మన జీవితంలో మనం మునిగిపోతాం. ఓ 10% సమయం పక్కన కేటాయించాలి మన సమాజం కోసం. 24 గంటలు భగవంతుడు ఇచ్చినప్పుడు 1 గంట మనం పక్కన పెట్టలేము ఆ సమాజం కోసం. ఆ మాత్రమైనా స్వామి మన నుంచి ఆశిస్తారు. వారానికి ఒక్కసారి 1 గంట, వీలైతే రోజుకు ఒక్కసారి 1 గంట వచ్చి నలుగురిని చేరి ఏమి చేయగలం? ఈనాటి సమాజానికి ఇంతకు మించి మనం ఏం చేయగలం? ఎన్నో ఉన్నాయి చేయాల్సినవి. ఎవరి మార్గాలు మనం వెతుక్కోవాలి. నేను ఒక మార్గం ఎంచుకున్నాను ఈ మధ్య. ఏమిటది? యూట్యూబ్ పట్టుకున్నాను. 1000 మందికి 1,00,000 మందికి చేరొచ్చన్న ఉద్దేశంతో దాన్ని పట్టుకొని ఆరోగ్యం గురించి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఒక శక్తి ఉంటుంది మనలో. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ప్రత్యేకం. ఎవరి శక్తి వాళ్ళు తెలుసుకొని మనం మన సేవల్లో గట్టిగా దిగాలి. అందులో సంస్థలో మనం కలిసామంటే శక్తి 100 రెట్లు పెరిగిపోతుంది. కలిసికట్టుగా సేవలు చేసేలా మనం ప్రయత్నం చేయాలి. నేను మొట్టమొదటిసారి పుట్టపర్తికి సేవకి వెళ్ళాను MBBS లో ఉండగా. సేవకి వెళ్ళినప్పుడు నాకు కుల్వంత్ హాల్లో ఇచ్చారనమాట. స్వామి వస్తున్న తోవలో పక్కన కూర్చునే సేవ నాకు దొరికింది. ఎలా ఉంటుందో తెలుసా సేవ అక్కడ? పొద్దున 3 గంటల నుంచి ప్రారంభం అవుతుంది సేవ, మళ్ళీ రాత్రి 11:30కే పంపిస్తారు. ఎన్ని గంటలండి? 20 గంటలు రోజుకి, సుమారు 20 గంటల సేవ. ఊహించండి, ఇప్పటికీ జరుగుతుందట. అదే విధంగా మొన్న వెళ్ళిన వాళ్ళు చెప్పారు, ఆ రోజుల్లో కూడా అలాగే చేసాం. 1 రోజా 2 రోజులా? 10 రోజులు పూర్తిగా. అలా స్వామి సేవలో ఉంటే ఆ శక్తి స్వామి నుంచే వచ్చేస్తుంది. అంతేకాదు, సేవలో ఉన్నప్పుడు స్వామి ఎలా సత్కరిస్తారన్న మాట కూడా ఒకటి చెప్పాలి మీతో. ఒక సన్నివేశం. మేము 10 రోజుల సేవకి కుల్వంత్ హాల్లో కూర్చున్నాం. ఒక్కొక్క రోజు 25 గంటలు పనిచేస్తున్నాం. ఆఖరికి స్వామి పుట్టినరోజు అనేది వచ్చేసింది. నిజానికి పుట్టినరోజు నాడు స్వామిని ఒక్కసారైనా చూడాలనేది ప్రతి భక్తుడి కోరికగా ఉంటూ ఉండేది. కనుక మాకు ఆ అవకాశం దొరుకుతుంది. నెక్స్ట్ రోజు స్వామి పుట్టినరోజు, ఇంత సేవ చేశాం కదా, స్వామి మాకు చక్కటి దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తారు అని మనసులో కోరుకుని ఉన్నాను నేను. ఆ రోజు నాకు గుండెల్లో రాయి పడింది పొద్దున. ఎందుకని? కుల్వంత్ హాల్ ఇన్ఛార్జ్ వచ్చి చెప్పారు, స్వామి దర్శనం బర్త్డే రోజు ఈ రోజు కుల్వంత్ హాల్కి స్వామి రారు, హిల్వ్యూ స్టేడియంలో 1,00,000 మందికి అక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కుల్వంత్ హాల్లో ఉన్న సేవాదులు కుర్రాళ్ళంట కుల్వంత్ హాల్లోనే ఉండిపోవాలి, మీరు అక్కడికి రావడానికి వీల్లేదు అన్నారు. హతాశలం అయిపోయాం. అయ్యో స్వామి, ఇంత సేవ చేసుకున్నాము, నీ దర్శనం కోసం పుట్టినరోజు నాడు ఒక్కసారి 1 క్షణం నిన్ను చూస్తే చాలు స్వామి, ఇంకేం అక్కర్లేదు మాకు జన్మకి అని చాలా బాధపడుతూ కూర్చున్నాను. ఇలా ఉండగా స్వామి అంతలో యజుర్మందిరం నుంచి బయటకు వెళ్ళిపోతున్న దాఖలాలు కనబడ్డాయి. కమిషనర్లు, పోలీసులు అందరూ వచ్చారు, అందరూ లైన్ కట్టారు, స్వామి కారులో వెళ్ళిపోతున్నారు. అంతలో లోపల నుంచి కుల్వంత్ హాల్ మందిరం, ఓం మందిరంలోంచి ఒక అతను పరిగెట్టుకొని వచ్చారు. ఎవరున్నారు సేవాదారు కుర్రాళ్ళు ఎవరున్నారు అంటే, మేము ఒక 6-8 మందిలో ఉన్నాం. పరిగెట్టి ముందుకు వచ్చాం. సరే ఏమైంది? స్వామికి ఉండాల్సిన 8 మంది రోప్ బాయ్స్ మిస్ అయిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. మీరు అర్జెంటుగా రోప్స్ పట్టుకొని స్వామి కారుతో పాటు స్వామి పక్కన పరిగెట్టండి అన్నారు. కలర్ నిజం అర్థం కాలేదు, జీర్ణించుకునేంత సమయం కూడా లేదు. ఎగిరి గెంతి పరిగెట్టాం హనుమంతుడిలాగే. పెద్ద రోప్ ఇచ్చారు. ఇస్తే ఆ రోప్ పట్టుకొని స్వామి కారికి అటు ఇటు, నేను స్వామి విండోకి సరాసరి పక్కన. ఇంకా స్వామిలా చూస్తున్నారు. పుట్టినరోజు వైభవం వెతికిపోతున్నారు స్వామి. ఒక్కసారి నా వైపు చూసి చిన్న స్మైల్ కొంటిగా ఇచ్చి తల తిప్పేసుకున్నారు అటువైపు. ఆహా స్వామి, ఏమి వింటావు స్వామి మనసులో ఉన్న మాట నువ్వు అని ఎంత సంతోషపడ్డా. కుల్వంత్ స్టేడియంకి వెళ్ళిపోయాం. వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నప్పుడు అంతలో స్వామి ఇంకా వరాలు కురిపిస్తే ఇంకా దానికి బ్రేక్ పడదు. అంతులేని వరాలు అలా కురిపించేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి అనుభవం అయింది. తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఏం జరిగింది? కబురు వచ్చింది. ప్రైమరీ స్కూల్లో ముని ఆంటీ ఇన్ఛార్జ్ గారు పిలిచారు అని పరిగెట్టి వెళ్ళాం. మళ్ళీ సేమ్ బ్యాచ్. వెళ్ళగానే ఆవిడ ఎందుకు పిలిచారో తెలుసా? స్వామి స్వయానా కట్ చేసిన ఆ 75 కేజీల కేక్ లో
2 కేజీల కేక్ ముద్ద ఒకటి బయట పెట్టి, స్వామి కట్ చేసిన కేక్ లో మా అందరికీ ఆ కేక్ ని తీసుకుని వెళ్ళి పలానా చోట ఇమ్మని చెప్తూ మా అందరికి ఇంత కేక్ పీస్ తీసి చేతుల్లో పెట్టారు. స్వామి కట్ చేసిన కేక్ మా చేతుల్లోకి వచ్చి అందింది ఆ రోజు. దర్శనమే లేదనుకున్న మాకు ఎంతటి ప్రేమ కురిపించారు స్వామి. అలా ఉంటుంది స్వామి చేసే పని. నేను 2009లో స్వామి దగ్గర చేరాను స్టూడెంట్గా. అంతవరకు భక్తుడిగా పిల్లాడిగా వెళుతూనే ఉన్నాను 7వ క్లాస్ నుంచి, 1994 నుంచి. అయితే 2009 15 ఏళ్ల తర్వాత నాకు అవకాశం దొరికింది స్వామి దగ్గర స్టూడెంట్ అనిపించుకోవడానికి. వెళ్ళిన తర్వాత స్వామి నాతో మాట్లాడలేదు. స్వామి పరిచయం అయి 14-15 ఏళ్ళు అయింది, ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడతారు అని ఒకే ఒక ధ్యాసగా బతుకుతూ ఉండేవాడిని. ఆఖరికి ఆ శుభగడియ ఒక అక్టోబర్ 4వ తారీఖున వచ్చింది 2009 సంవత్సరం. ఆ రోజు జనరల్ హాస్పిటల్లో స్వామి రాక కోసం ముందు రోజు సాయంత్రం నుంచి ఏర్పాట్లు మొదలైపోయాయి. స్వామి హాస్పిటల్కి వస్తున్నారు యానివర్సరీ కోసము అన్న వార్త వచ్చింది. హాస్పిటల్ ఇంకా అంగుళం శుభ్రం చేసి, మామూలుగానే మహా క్లీన్ గా ఉంటాయి, మీరు చూసుంటారు స్వామి హాస్పిటల్స్ ఎలా ఉంటాయో, అంతకు మించి అద్దంలాగా తుడిచేసాం హాస్పిటల్స్ ని. కడిగేసి తుడిచేసి ముగ్గులు పెట్టేసి సేవాదళ్ స్టాఫ్ డాక్టర్స్ అందరూ మహా కోలాహలం, స్వామి రేపు వస్తున్నారు అని. ఇలా ఉండగా నేను కూడా మామూలుగా రోడ్డు మీద నడుచుకుని వస్తున్నాను హాస్పిటల్ ముందు. అంతలో ఒక డాక్టర్ గారు వచ్చి అన్నారు, ఇందాక చెప్పానే ఒక చంటి పాప బ్లూ కలర్ లో మారిపోతే మళ్ళీ పింక్ కలర్ లో ప్రాణభిక్ష, ఆ డాక్టర్ గారు ఎదురొచ్చి అన్నారు, సమీర్ రేపు స్వామి ముందు ఉపన్యాసం ఇవ్వడానికి నువ్వు ఎంచుకోబడ్డావు అన్నారు. అని ఉండిపోయాను. నేనా? స్వామి ముందు ఉపన్యాసమా? అర్థం కాలే. కళ నిజమా? జరుగుతుందా? గిల్లుకుంటే ఎంత పరిస్థితి. సరే, అమ్మయ్య స్వామి నాతో మాట్లాడే క్షణం రానే వచ్చింది అనుకున్నాను. ఇంకా రాత్రి ఏం మాట్లాడాలి అనుకుంటూ ఇంకా కొన్ని పుస్తకాలన్నీ తీసి నా ఆలోచనని చేర్చి ఆ 4 నిమిషాలు స్వామిని ఎలా మెప్పించాలి అని ఒకటే తాపత్రయంతో చాలా రిహార్స్ చేసుకొని ఉన్నాను అన్నమాట. మరుసటి రోజు నాకు ఇందాక అదే గుర్తొచ్చింది. లోపల హారతి ఇస్తున్నాను కదా, హారతి ఇస్తున్నప్పుడు హారతి ఇస్తే అక్కడి నుంచి స్వామి ఇంకా హారతి అందుకుని లేచి వెళ్ళిపోతారు అన్నది మామూలుగా జరిగేది. అప్పుడు అనుకుంటున్నాను, అయ్యో స్వామి హారతి అయిపోయింది, మీరు మాత్రం వెళ్ళిపోకండి, ఇంకా ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చోవాలి అనుకుంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. 2009లో కూడా ఇదే సన్నివేశం. హారతి కుల్మంతాల్లో అవుతుంది, కానీ స్వామి మాత్రం జనరల్ హాస్పిటల్ రావడానికి సిద్ధం అవుతున్నారు. స్వామి ఈ రోజు కూడా అదే, ఇక్కడ హారతి అవుతుంది, మీరు వచ్చి ఈ సభా మండపంలో కూర్చోడానికి సిద్ధం అవుతున్నారు, నేను మళ్ళీ అలాగే ఉపన్యాసానికి సిద్ధం అవుతున్నాను అనుకున్నాను ఇందాక. అనుకుంటూ సరే, ఆ రోజు ఏం జరిగింది, ఇంకా మేమందరం హాల్లో కూర్చున్నాము. ఒక రూమ్ డెకరేట్ చేశారు స్వామి కోసం. ఆ డెకరేట్ చేసిన వాళ్ళండి ఎంతసేపు డెకరేట్ చేశారో తెలుసా గదిని? రాత్రంతా పడుకోకుండా తిట్టారు గదిని. ఫుల్ టైం, అర్ధరాత్రి, ఇంకా నిద్ర లేదు. రాత్రి 9 నుంచి తెల్లారి 9 వరకు 12 గంటలు ఆ గదిని సుందరంగా మార్చేలాగా సేవ చేసుకుంటూనే ఉండిపోయారు. సరే, వాళ్ళు వచ్చారు, మేము వచ్చాము, స్వామి కూడా వచ్చేసారు. స్వామి రాగానే అందరూ ఫస్ట్ పాట అందుకున్నారు. ప్రేమ కురుపై విలసిన సాయికి స్వాగతం పాటతో స్వామిని స్వాగతించాం. లోపలికి వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొంతమంది ఉపన్యాసాలు అయ్యాయి. నాకు భయం పడుతుంది, నన్ను మర్చిపోతారేమో, నా ఉపన్యాసం ఉంది కదా, అది వాడు గుర్తుంటుందా అని. మా సూపరింటెండెంట్ గారు మాట్లాడి ఇంకా ఆయన ముగించి కూర్చునే లోపే నేనే కొంచెం ఇలా కొద్దిగా లేచాను అనమాట, నేను ఒకటి ఉన్నాను అని చెప్పడానికి. వెంటనే ఆయన నన్ను చూసి ఇప్పుడు మా యంగ్ డాక్టర్ సమీర్ వచ్చి మాట్లాడతారు అని ఇంట్రడ్యూస్ చేశారు. వెంటనే నేను మైక్ పరిగెట్టి వచ్చి స్వామి దగ్గర కూర్చున్నాను. స్వామి నా వైపు చూసి ఫస్ట్ ఏమీ తెలియని అమాయకంగా ఫేస్ పెట్టి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు. సమీర్ నందన్ స్వామి అని. వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అన్నారు. ఇంగ్లీష్లో అడుగుతున్నారు. ఏంటి నీ పేరు అంటే చెప్పాను. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. చీపురుపల్లి స్వామి. చీపురుపల్లి అన్నారు. అని మూడో ప్రశ్న, ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నారు. స్వామి పీజీ స్వామి అంటే నేను చిన్న పిల్లాడిలా ఉన్నానంట, పీజీ లాగా లేనంట. పీజీ అన్నారు. అందరు గుళ్ళు మంది నవ్వారు హాలంతాను. ఇప్పుడు నా వయసు 39. ఎవరైనా ఇంకా అనుకుంటున్నారా ఎంత అని చెప్పేస్తున్నాను అందుకే ఓపెన్గా. కనుక అప్పుడు ఎలా ఉన్నాను 2009లో. అందుకని స్వామి కూడా అలాగా ఆట పట్టించారు అనమాట. పీజీ చదువుతున్నామా ఇంతే ఉన్నావు పిల్లాళ్ళ కానీ. సరే, అదైన తర్వాత 4వ ప్రశ్న ఏమి అడిగారో తెలుసా స్వామి? వైఫ్ వచ్చింది కదా అన్నారు. కాళ్ళ కింద భూమి కదిలిపోయింది నాకు. వైఫా? భార్య వచ్చింది కదా అంటున్నారు స్వామి నాతో.
బ్రహ్మచారిని. నాకు జీవితంలో అప్పటిదాకా వేరే ఆలోచన ఉండేది. ఏమిటంటే స్వామి సంస్థలో ఉండిపోతాను. అమ్మ నాన్నగారిని అడిగాను, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. నువ్వు ఎలా ఉన్నా మాకు పర్వాలేదు, స్వామితో ఉన్నావు, అంతకనే ఏం కావాలి, నువ్వు పెళ్లి చేసుకోనంటే నేనే బలవంతం పెట్టను అని వాళ్ళు పాపం ఫ్రీగా పర్మిషన్ ఇస్తారు. అందుకని ధైర్యంగా, ఎందుకంటే పేరెంట్స్ మనసు నొప్పించకూడదు కదా, అందుకని వాళ్ళ పర్మిషన్ ఉంది కాబట్టి నేను ఇంకా వెనకంజ వేయక్కర్లేదు. కనుక బ్రహ్మచారిగా స్వామి దగ్గర ఉండాలన్నది నా కోరిక. అయితే ఏం జరిగేది, కుల్వంతాలో కూర్చున్నప్పుడు నా పక్కన సీనియర్ డాక్టర్ గారు, పాండే అనే డాక్టర్ గారు, ఎనస్థెటిస్ట్, ఆయన అనేవారు రోజు, సమీర్ పెళ్ళి ఎప్పుడు అనేవారు. ఊరుకోండి సార్, పెళ్ళి ఏమిటి, పెళ్లి గురించి ఎందుకు అడుగుతారు మీరు, అలా కాదు, మ్యారేజ్ చేసుకోవాలి కదా, ఎప్పుడు నీ మ్యారేజ్ అనేవారు. ఎన్నిసార్లు ఒకటే మాట, విసుగొచ్చేది నాకు. ఎందుకు సార్ కుల్వంతాల్లో కూర్చొని మ్యారేజ్ గురించి మాట్లాడతారు మీరు, ఆధ్యాత్మికత గురించి మాట్లాడండి, భక్తి గురించి మాట్లాడండి, పెళ్లి గురించి మాట్లాడాలా నాతోటి అంటే, కాదు సమీర్, స్వామి నీతో మాట్లాడినప్పుడు పెళ్లి గురించే మాట్లాడతారు అన్నారు ఆయన. ఊరుకోండి సార్, స్వామి ఇంకా ఎంతో గొప్పమైన విషయాలు మాట్లాడతారు, మోక్షం ఎలా సాధించాలో మాట్లాడతారు, నా పెళ్లి గురించి ఎందుకు మాట్లాడతారు అని వాదించేవాడిని. ఆ సన్నివేశం అంతా కూడా గుర్తొచ్చింది నాకు. స్వామి ఫస్ట్ టైం నాతో మాట్లాడుతున్నారు, పెళ్లి వైఫ్ భార్య వచ్చింది కదా అన్నారు. అనగానే మొహం దిగాలుగా పెట్టి, స్వామి కిందటి నెల బ్రహ్మచారి మీటింగ్ జరిగింది కదా, మీరే కదా నన్ను బ్రహ్మచారిగా అంగీకరించి తీసుకున్నారు, వైఫ్ గురించి అడుగుతున్నారు ఏమిటి అన్నాను. అంటే అప్పుడు స్వామి అన్నారు, కర్లో, హిందీలో మాట్లాడారు, ఇందాక ఇంగ్లీష్లో ఇప్పుడు హిందీ, కర్లో షాదీ కర్లో, సింపుల్ లైఫ్ కరెక్ట్ పార్ట్నర్ కర్లో అన్నారు. అంటే ఏమిటి, చేసుకో, పెళ్లి చేసుకో, సింపుల్గా ఉంటుంది నీ జీవితం, కరెక్ట్ పార్ట్నర్ కూడా నీకోసం ఉంది, చేసేసుకో అన్నారు. దానికి నాకు మింగుడు పడలే, నచ్చలే. స్వామి మన కోసం ఏం సిద్ధం చేస్తారో మనకి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కొన్నిసార్లు, అది కూడా ఆయనే బ్రేక్ చేయాలి. కనుక స్వామి ఏమిటి పరీక్ష అని అడిగాను స్వామితో. స్వామి సమాధానం చెప్పలేదు, తను తిప్పించుకున్నారు, భయం వేస్తుంది నాకు. దాంతో స్వామి సరే ఉపన్యాసం ఇవ్వచ్చా అని పర్మిషన్ అడిగాను. అన్నారు. అప్పుడు వెళ్ళి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత చాలా సంతోషించారు స్వామి. మళ్ళీ దగ్గరికి వెళ్ళినప్పుడు నా చేతులు పట్టుకొని, తెలుగు బాగా వచ్చే అన్నారు. అంటే స్వామి మీరు నేర్పించినదే. మరోసారి అడిగారు, అన్నారు, మీ ట్రైనింగ్ స్వామి అన్నారు. మళ్ళీ నేను కూడా రెండోసారి. చాలా సంతోషం. సర్వ్ ఆల్, లవ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని చెప్పారు. అలాగే స్వామి అన్నారు. ఇది 2009లో జరిగింది, అక్టోబర్లో. ఆ తర్వాత పరిస్థితులు మారి 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 స్వామి శరీరం చాలించిన తర్వాత 2013లో నాకు పెళ్లి చూపులు అయ్యాయి. మొదట చూసాము కొన్నాళ్ళ పాటు, ఒక ఏడాది కాలం అసలు ఏ సంబంధాలు సెట్ అవ్వలేదు, ఏడాది కాలం. ఆఖరికి ఒకరోజు ఒకనొక మార్చ్ 23వ తేదీన 2013లో స్వామి కళలో కనబడ్డారు నాకు. నేను స్వామిని అడిగాను, స్వామి ఏడాది అయింది స్వామి పెళ్లి చూపులు చూస్తూ, ఏమి కుదరట్లేదు. స్వామి కళలో 4 నెలలు అని చూపించారు, నాతో అన్నారు. 4 నెలల, సరే కళ చెదిరిపోయింది, లేచిపోయాను. తర్వాత మళ్ళీ అన్ని వదిలేసాం. తర్వాత ఒకనొక టైంలో ఒకనొక సంబంధం వచ్చింది, వెల్లూరు సంబంధం అని. సంబంధం అంతా చూసాము. చూస్తే ఆ అమ్మాయి నాకు నచ్చింది, నేను ఆ అమ్మాయికి నచ్చేసానంట. ఆయన తర్వాత ఆ రోజు రాత్రి మాట్లాడుకుంటూ పెళ్లి సంబంధం ఓకే చేసేసుకున్నాం. ఆ రోజు డేట్ చూశాను, జూన్ 23. స్వామి చెప్పినది మార్చి 23. పెళ్లి 4 నెలల్లో కుదురుతుంది సంబంధం అన్నది ఎప్పుడు అంటే 4 నెలలు అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఏమో చూడండి కొంచెం లెక్క. సో జూలై 23 కరెక్ట్గా 4 నెలలు, కరెక్ట్గా 4వ నెల ఆఖరి రోజున సెట్ అయింది అనమాట సంబంధం. చాలా ఆశ్చర్యపోయి అప్పుడు ఇంకోటి గుర్తొచ్చింది నాకు. స్వామి 2009లో నాతో అన్నారు, వైఫ్ భార్య వచ్చింది కదా అన్నారు. నాకు ఇప్పుడు వెలిగింది, భార్య వచ్చింది అని 4 ఏళ్ల క్రితం చెప్పారు. ఎప్పుడు వచ్చింది, ఎక్కడికి వచ్చింది, అసలు ఎవరు వచ్చారు, ఇప్పుడు తిను కదా నాకు భార్య కాబోతుంది అని తనకి ఫోన్ చేశాను నేను వెంటనే రాత్రి చేసి. పద్మ తన పేరు, తనతో అన్నాను, 2009 అక్టోబర్లో నువ్వు ఎక్కడున్నావు అని అడిగాను. అప్పుడు చెప్పింది తను, నేను పుట్టి పెరిగింది మొత్తం వెల్లూరులోనే, తమిళనాడులో. కానీ మొట్టమొదటిసారిగా నా తల్లిదండ్రుల్ని వెల్లూరుని విడిచిపెట్టి స్వామి అనంతపూర్ క్యాంపస్లో స్టూడెంట్గా దానికి 2.5 నెలల ముందే వచ్చి చేరానండి అంది. దాన్ని స్వామి ఇప్పుడు చెప్తున్నారనమాట. వైఫ్ వచ్చింది అంటే నా దగ్గరికి స్టూడెంట్గా వచ్చింది నీ వైఫ్ అని 2009లో స్వామి చెప్పిన మాట 2013లో మాకు స్ఫురణకి వచ్చింది. ఆ విధంగా స్వామి దిశానిర్దేశం చేసేశారు. ఇక
చివరిగా 1-2 మాటలు చెప్పుకోవాలంటే, చూడండి, మనము ఏదో చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటాము. నేను చాలాసార్లు అనుకుంటూనే ఉంటాను, నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను, నేను సేవకు వచ్చాను, నేను చదువుకుంటున్నాను, మనం అనుకుంటాం. కానీ మన చేత వెనక చేయిస్తున్న ఆయన శక్తిని గమనించడం చాలా కష్టం, స్ఫురణకి రాదు. కానీ ఒక సంఘటన దాన్ని ఎంత బాగా నాకు స్ఫురింపజేసిందంటే, వైజాగ్లో సత్యసాయి విద్యావిహార్ అనే స్కూల్ పిల్లలు డ్రామా చేయడానికి వచ్చారు స్వామి దగ్గరికి. ఆ ముందు రోజు రిహార్సల్ అవుతుంటే నేను వెళ్ళాను చూడడానికి. పిల్లలందరూ డ్రామా అయిపోయిన తర్వాత కూర్చోవాలి, అది కూడా రిహార్సలే. కూర్చున్నారు అందరూ. కూర్చుంటే నెక్స్ట్ స్వామి దగ్గరికి వస్తే ఏం చేయాలి, ఎవరు ఎలా బిహేవ్ చేయాలి అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ నేను ఇస్తున్నాను, ఆ రోజు వాళ్ళకి ఇస్తున్నాను. ఆ రోజు నేను యథాలాపంగా వెళ్ళి ఇలాగా, ఇటువైపు అబ్బాయిలు అటు అమ్మాయిలు ఉన్నారు. ఇటువైపు అబ్బాయిల్లో అందరికన్నా ఫస్ట్ ఒక చిన్న బాబు కూర్చున్నాడు, ఫస్ట్ క్లాస్ పిల్లాడు. ఆ అబ్బాయి దగ్గరికి నేను వచ్చాను. ఇదంతా రిహార్సల్ షెడ్లో వచ్చి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాను. అంటే వాడు ఏం చెప్పలేదు. అప్పుడు నేను వాడితో చెప్పాను, అరే అలా కాదురా, స్వామి రేపు పొద్దున ఇలా అడిగితే కనుక మిమ్మల్ని ఎవరినైనా, నువ్వు వెంటనే లేచి నిలబడి నమస్కారం పెట్టి, స్వామి మై నేమ్ ఈస్ ఏదో ఆ పేరు చెప్పాలరా అని చెప్పాను. తలూపాడు బుజ్జిబాబు. ఆయన తర్వాత నేనేమో ఊరికిన యాక్షన్ ఇలా 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 చేయి తిప్పాను అనమాట. స్వామి గొలుసు సృష్టిస్తే ఇస్తూ ఉంటారు, అప్పుడు నేను ఇలాగ అంటే అప్పుడు నువ్వేం చేయాలి, తల వంచాలి, ఇలా తల వంచు అని వాడి చేత తల వంచడం కూడా ప్రాక్టీస్ చేయించాను. చేయించాక అయిపోయింది, డ్రామా అంతా అయిపోయింది. మరుసటి రోజు స్వామి ఎదురుగా డ్రామాని ప్రదర్శించారు. అయిపోయింది. స్వామి తర్వాత సింహాసనం తన కుర్చీలోంచి నెమ్మదిగా కిందకు వచ్చారు, స్టేజ్ దిగి ఎక్కడికి వచ్చారో తెలుసా? సరాసరి ఆ పిల్లడి దగ్గరికి వచ్చారు. వచ్చి వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు. పక్కన ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఈ సన్నివేశం చూసి. వాడు వెంటనే రెడీగా ఉన్నాడు, లేచి నిలబడి నమస్కారం పెట్టి స్వామి మై నేమ్ ఈజ్ చెప్పేశాడు అనమాట. వెంటనే స్వామి ఏం చేయి తిప్పారు, గట్టిగా సృష్టించారు బంగారు గొలుసు. అదే పిల్లాడికి ఇలా అన్నారు, వాడు తలంచాడు, వాడు మెడలో వేసేసారు స్వామి. అది నేను చూస్తూనే ఉన్నాను, పక్క నుంచి స్తంభించిపోయాను. ఏంటి స్వామి ఇదంతా? నిన్న జరిగింది మళ్ళీ కాపీ పేస్ట్ లాగా. ఇలా నడిపిస్తావా స్వామి మా జీవితాలను? నువ్వు ఇంత లోతుగా నడిపిస్తావా? అక్షరం పొందుపోకుండా, సన్నివేశం పొందుపోకుండా ఇలా ఆర్కెస్ట్రేట్ చేస్తున్నావా? ఇంకెందుకు మాది అని మేము చెప్పుకుంటాం, ఎందుకు మా కష్టాలు ఇంకా చెప్పుకుంటున్నాం, ఎందుకు మా బాధలు అనుకుంటున్నాం, మన బరువులు, మన బాధ్యతలు, మన దిగులు అన్ని మనవి అని ఇంకా ఎందుకు అనుకుంటున్నాం? ఆయన పక్కన కొండరావుని కాసేస్తూ ఉంటే మనల్ని. కనుక ఈ విధంగా సత్సంగాలు జరుపుకుంటూ ఆ స్వామిని 1000 సార్లు 1,00,000 సార్లు గుర్తు చేసుకుంటూ మన నిత్య జీవితంలో స్వామిని ఒక భాగంగా మనం మార్చేసుకోవాలి. కనుక ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదట మన స్వామికి, తర్వాత ఇక్కడున్న పెద్దలందరికీ, పిల్లలందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై సాయిరామ్, జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ అనుగ్రహ ఆశీస్సులతో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి సాయి స్మరణం 3వ ఈ సమర్పణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి డాక్టర్ సమీర్ నందన్ గారు దాదాపు గంటంబావు చాలా చక్కటి విషయాలను మనకు అందించడం జరిగింది. మరి స్వామితో వారికి కలిగిన అనుభూతులు, వారు డైరెక్ట్గా పొందినటువంటి ఎక్స్పీరియన్స్ను మన ముందు షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అమ్మాయి పుట్టుకతోనే నీలిరంగులో పుట్టిన సైనోసిస్ వ్యాధితో పుట్టినటువంటి అమ్మాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో డాక్టర్స్ అంతా కూడా ఎలాంటి ఆశ లేదు అన్నటువంటి అమ్మాయిని స్వామి ద్వారా పంపబడ్డ వ్యక్తి ద్వారా బ్లెస్సింగ్స్తోని ఆమె బ్లూ రంగుకి వెళ్ళి నీలి రంగుకి వెళ్ళి పింక్ కలర్లోకి రావడం అంటే భగవాన్ యొక్క ఆశీస్సులు ఉంటే శ్మశానానికి వెళ్ళాల్సిన వాళ్ళు శివాలయానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించడం జరిగింది డాక్టర్ గారు సమీర్ నందన్ గారు.
మరి అదొక్కటే కాకుండా వాళ్ళ నాన్నమ్మ 75 సంవత్సరాల వయసులో కంటి చూపును కోల్పోయి ఎక్కడ ఈ ట్రీట్మెంట్ చేయలేము అని చెప్పి, ఇక ట్రీట్మెంట్ ఇవి లేదు, ఏజ్ ఎక్కువైపోయింది, ఇక ట్రీట్మెంట్ చేసినా పర్ఫెక్ట్గా రాదు అని చెప్పేసి అనుకున్న సందర్భంలో ఆ సూపర్ స్పెషాలిటీ ప్రశాంత్ నిలయంలో కూడా చూసి వాళ్ళు కూడా డిసైడ్ చేసినారు ఏమీ చేయలేము అని. మరి నెక్స్ట్ డే వారికి ఫోన్ రావడం, వారు ఆ ఆపరేషన్ నిర్వహించడం, 70% చూపు తిరిగి పొందడం. మరి మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. మరి ఎవరేం చేస్తున్నారో మనమేందో ప్రశ్నించుకుంటే మనం చేసేదేందో అర్థమవుతుంది. స్వామివారి అనుగ్రహం ఉంటే 75 సంవత్సరాల వృద్ధురాలు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా 75% మళ్ళీ చూపును తను పోయేంత వరకు పొందగలిగిందంటే భగవాను యొక్క ఆశీస్సులు ఉంటే ఎలా జరుగుతుంది? ఏమీ రాదు అనుకున్నది కూడా పొందగలిగినట్టు మనకు డాక్టర్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. భగవాన్ బాబా వారి ఇంటర్వ్యూస్కి వెళ్ళినారు, చాలామంది అనుభూతిని పొందినారు. మరి శపథముతో వెళ్ళిన వాళ్ళ తాతగారికి, వాళ్ళ చిన్ననాన్నగారికి ఇంటర్వ్యూ గదిలో స్వామివారు ఏ ఏ దేశానికి చెందిన వ్యక్తితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే లాంగ్వేజ్లో మాట్లాడాడు. అంటే భగవానుడికి ఈ సృష్టిలో రాని లాంగ్వేజ్ లేదు. మరి భగవాన్ బాబా వారి యొక్క మృదు భాషణం, మధుర భాషణం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి మన స్థైర్యంలో కూడా చెప్పాడు సార్ సమయంగా. మనం మాట్లాడితే 2-3 గరుడ మొత్తం అరుచుకుంటాయి. మరి స్వామివారు మాట్లాడితే వినిపించాల్సిన వాళ్ళకి మాత్రమే వినిపిస్తుందట. ఆ మధురమైన భాష, ఆ మృదువైన భాషను మాకు కూడా వచ్చేటట్టుగా సమయనందన్ గారు మంచి మోటివేషన్ చేసినారు. మరి వారు సేవ యొక్క గొప్పతనాన్ని చెప్పకనే చెప్పడం జరిగింది. మరి స్పిరిచువల్గా చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నాం. అందరు దేవుళ్ళను హిందూ స్టేడియంలో ఏ ఎత్తులో ఉన్నారు, హనుమంతుని ఏ ఎత్తులో స్థాపించబడ్డారు అంటే నిజమైన సేవ చేసుకున్న వారికి భగవంతుని హృదయంలో గొప్ప స్థానం ఉంటుంది అని చెప్పకనే డాక్టర్ సమీర్నందన్ గారు మనందరినీ సేవలో పాల్గొనమని చెప్పడం జరిగింది. తను చెప్పకనే చెప్తూ వస్తున్నాడు. నమ్మిన వారికి నమ్మినంత, ఎంత నమ్మిన వారికి కనుచూపు పోయిన వారు తిరిగి చూడగలిగారు, పోలియో సోకి నడవలేని 2 పట్టుకొని తీసుకువెళ్ళగారు తిరిగి చక్కగా రాగలిగారు. అంటే ఎంత విశ్వాసం ఉంటే అంత శక్తిని, అనుభూతిని పొందేటువంటి అవకాశం ఉంటుందని డాక్టర్ గారు మనకు చాలా చక్కగా చెప్పారు. కర్లేవ్, షాదీ కర్లేవ్. భగవాన్ బాబా వారు మాట్లాడినప్పుడు ఇంగ్లీష్తో ప్రారంభించి, తెలుగుతో కొనసాగించి, హిందీతో స్వామివారు సమీర్నందన్ గారిని పెళ్లి చేసుకో అని చెప్పినాడు. అంటే ఎవరికి ఏమి జరగాలో ముందుగానే నిర్ణయించడం జరిగింది. భగవాన్ బాబా వారు ముందే డిసైడ్ చేయడం జరిగింది. వారు డాక్టర్ పాండే అనస్థిషియా గారు మ్యారేజ్ ఎప్పుడు అని ప్రశాంత నిలయంలో డాక్టర్ సమీర్నందన్ గారిని అడగడం, తన ప్రసంగానికి ముందు ఈ టైంలో అడగడం ఏంటి, నేను ఇవ్వాల్సిన ప్రసంగంలో అని తను చింతించడం. స్వామివారు మీ భార్యతో వచ్చావుగా అన్నాడు. నేను అప్పటికీ పెళ్ళి చేసుకోలేదు, భార్యని చేసుకునే ఆలోచన లేదని ఉన్నటువంటి డాక్టర్ సమీర్ గారికి భగవాన్ బాబా వారు అనంతపూర్ క్యాంపస్లో ఆల్రెడీ సెట్ చేసి, నేను సంవత్సరం అమ్మాయిని చూసినా అక్కడే ఉన్నది, ఎప్పుడో విడిచిపెట్టి తయారు. అంటే భగవాన్ బాబా వారు ఎవరికి ఏ సమయంలో ఏది కావాలో నిర్ణయించి రికార్డ్ చేయబడి ఉంది. సార్ చెప్పిన 2 విషయాలు, నమ్మిన వారికి నమ్మినంత, లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ ఎవర్. 2 గంటలు సేవ చేస్తే 4 గంటలు చేసి పెట్టుకుంటున్నాం మనం. 20 గంటలు ప్రశాంత నిలయంలో సేవ చేసినటువంటి డాక్టర్ సమీర్నందన్ గారి యొక్క అనుభూతులను
చాలా చక్కగా వివరించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవాని ఆశీస్సులు దండిగా ఉండి 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సమర్పణ కార్యక్రమాలను కొనసాగిస్తూ మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి స్వామి ఫోల్డ్లోకి తిరిగి లాస్ట్ 2 years బ్లాక్ పీరియడ్లో ఉన్నాం, చాలా ఇంటి లోపలే ఉన్నాం. అందరినీ తిరిగి ఈ లవ్వాల్ సర్వాల్ హెల్ప్ ఎవర్ హ్యాపీ ఎవర్ కార్యక్రమంలోకి వెళ్ళేటట్టుగా చేసినటువంటి వారికి మా యొక్క సత్యసాయి సేవా సమితి సిద్దిపేట పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. డాక్టర్ సమీర్ నందన్ గారికి స్వామి ఆశీస్సులను అందించాల్సిందిగా మన సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నరసింహరావు గారిని అండ్ సిద్దిపేట కన్వీనర్ వినోద్ గారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సమీర్ నందన్ గారిని కూడా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. మన కిషోర్ హరిణి అలైక్య కృష్ణ చెల్లెలు ముగ్గురిని స్వామివారి వద్దకు ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి ఎం నారాయణ గారు ఈ ముగ్గురిని ఆశీర్వదించాల్సిన విజ్ఞప్తి. రుక్మిణక్క శ్రీమతి ఎం నారాయణ గారు, కవిత శ్రీమతి కవిత. ఈరోజు కార్యక్రమానికి వారి బిజీ షెడ్యూల్ కూడా వదులుకొని మనం అడగడానికి వచ్చినటువంటి గజ్వేల్ భరత్ అండ్ సాయి కృష్ణ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్, వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్ యాక్చువల్గా వారిది, కానీ స్వామి జ్ఞాపికగా స్వీకరించాల్సిందిగా ప్రార్థన. దయచేసి దయచేసిందిగా మనవి. వారిని సన్మానించడానికి సమీకానందన్ గారిని వేదిక రావాల్సిందిగా ప్రార్థన.
जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक पति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतीता आश्रित कल्पलतीता आपद्बांधवा ओम जय जगदीश हरे मात पिता गुरुदैवमो मरियन्तयो वीरे स्वामी मरियन्तयो वीरे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राचल ओम जय जगदीश ओंकार रूप जय शिव साई महादेवा सत्य साई महादेवा मंगल हारति अंदुतु मंगल हारति अंदुतु मंदर गिरिधारी ओम जय जगदीश नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम नारायण नारायण ओम जय सद्गुरुदेव बोलो नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेव नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम नारायण नारायण ओम सत्य नारायण ओम जय सद्गुरुदेवा ओम शांति 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 समस्त लोका भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शांति शांति बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय।